రియల్ ఎస్టేట్ మాఫియా హైదరాబాద్ లో మళ్ళీ రియల్ బూమ్ మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన వెంటనే మాకు మా భవనమ్స్ పాడ్కాస్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు. మీకు నెలకి 50,000 కావాలా, 50,000 సంపాదించవచ్చు. 5 లక్షలు కావాలా, 5 లక్షలు సంపాదించవచ్చు. 5 కోట్లు కావాలా, 5 కోట్లు సంపాదించవచ్చు. ఎంత కావాలో అంత సంపాదించుకోగలిగే ఏకైక ఇండస్ట్రీ భూమి మీద ఉందంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఉంది. హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, ఇట్స్ జస్ట్ ఎ బ్రాండ్. ఇట్స్ ఎ బ్రాండ్ అంతే. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దూకుడు మీద ఉంది. డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా వీళ్ళు అల్టిమేట్ గా ఎక్కడ రావాలి, తిరిగి మళ్ళీ రియల్ ఎస్టేట్ దగ్గర. మాసివ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉన్న మన హైదరాబాద్ సిటీలో ట్రంప్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని న్యూస్ వస్తాయి. ఇది నిజమేనా? 100% నిజం. గవర్నమెంట్ నడిచేది 3 థింగ్స్ మీద. ఒకటి లిక్కర్ మీద, ఒకటి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మీద, ఇంకోటి రియల్ ఎస్టేట్. కానీ రెండింటికంటే కూడా ఎక్కువ శాసించేది రియల్ ఎస్టేట్. సో జో దిక్తా హై వో బిక్తా హై, ఆజ్ నే తో కల్. గోల్డ్ కొంటే బెటరా, ల్యాండ్ కొంటే బెటర్ అంటే కొన్ని కంపెనీస్ వెంచర్ చేసిన తర్వాత అందులో రెడ్ శాండ్ చెట్లు వేసి ఇస్తున్నాము. అసలు ఇది ట్రూనా ఆర్ ఫేకా? ఈ రియల్ ఎస్టేట్లో బైబ్యాక్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, అది అసలు ఇది ట్రూ అన్న? బైబ్యాక్ పాలసీ మీరు మా దగ్గర కొనండి, మళ్ళీ మీ దగ్గర మేమే కొంటాం. ఏ నాలెడ్జ్ అయితే నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఈ నాలెడ్జ్ ఇక్కడ తీసుకోలేదు మేము. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ వాంట్ న్యూ యూ. ఆ లైఫ్లో వాళ్ళు లేకపోయినంటే ఇవాళ కూడా నేను ఫంక్షన్ హాల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉండిపోయేటోని. డే టైంలో కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో 200 రూపీస్ కోసం మెహదీపట్నం దగ్గర స్టార్ట్ అయితే పిల్లర్ నెంబర్ 1 నుంచి ఏదైతే 326 పిల్లర్ నెంబర్ ఉందో అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్ హాల్స్లో నేను వర్క్ చేసిన. నేను 17 ఇయర్స్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ నా దగ్గరకు వచ్చింది. 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన. 19లో ఫుల్ టైం. ఇంకా ఒకవేళ ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అల్టిమేట్గా ఏంటంటే ఎన్ని నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఇఫ్ యూ వోంట్ టేక్ యాక్షన్ నథింగ్ విల్ హ్యాపెన్. సో యాక్షన్ టేకర్స్ ఆర్ ద రియల్ మనీ మేకర్స్. మన కంట్రీ మొత్తం రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉందంటే మీరు నమ్ముతారా? ఎగ్జాక్ట్లీ ట్రూ. మన ఏపీ తెలంగాణలో లాస్ట్ 10-15 ఇయర్స్ రియల్ ఎస్టేట్ బూమింగ్ చూసుకుంటే షివరింగ్ వస్తుంది. ఒక స్టేట్ డెవలప్మెంట్ అంతా రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యేలా అయిపోయింది. రియల్ ఎస్టేట్ లో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ప్రతిరోజు. అండ్ అంతేకాదు అండర్ వరల్డ్ మాఫియాస్ కూడా అట్లానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో. అలాంటి రియల్ ఎస్టేట్ గురించి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మనం పాడ్కాస్ట్ చేసాం. అసలు రియల్ ఎస్టేట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ లో ఎలాంటి వర్క్ జరుగుతూ ఉంటాయి, అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అనే విషయాల మీద ఎక్కువ డిస్కస్ చేసాం. అండ్ అంతేకాదు ఒక ల్యాండ్ వాల్యూ ఎప్పుడు ఎక్కడ ఎలా పెరుగుతుందో అనే విషయాల మీద కూడా డిస్కస్ చేసాం. అండ్ మెయిన్ ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరికి తెలియని సీక్రెట్స్ గురించి ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీగా వచ్చింది. ఫుల్ గా చూడండి. అండ్ హీస్ నన్ అదర్ దెన్ సంజయ్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన వెంటనే మాకు మా భవనమ్స్ పాడ్కాస్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. వెల్కమ్ అన్న. అంటే మన భవనమ్స్ పాడ్కాస్ట్ ఛానల్లో కంప్లీట్గా సివిల్ రిలేటెడ్గా, పొలిటికల్ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉన్న బిల్డర్స్ అట్లాంటి వాళ్ళని మనం పాడ్కాస్ట్ చేస్తూ ఉంటామన్నా. అలాగే రియల్ ఎస్టేట్లో అంటే కొత్త చేంజెస్ చూస్తూ ఉంటే మాకు అంటే మ్యాడ్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు. అంటే ఎప్పటికప్పుడే హైదరాబాద్లో మన ఏపీ తెలుగు స్టేట్స్లో 2 స్టేట్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో వాటి గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీతో మా భవనమ్స్ ఆడియన్స్ కూడా ఇద్దామని మిమ్మల్ని పిలిచాము. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సింది ఒకటే అన్న. అసలు ఎలా అన్నా అంటే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కోట్లు వచ్చేస్తాయి వాళ్ళకి. జాబ్ చేస్తున్న వాళ్ళు ఎప్పటికీ జాబ్ చేస్తున్నట్టే ఉంటారు. అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న మ్యాజిక్ ఏంటన్నా, ఆ ఫార్ములా ఏంటి అసలు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డబ్బులు అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఇంతకుముందు ఏమనుకుంటే అంటే జనాలు ఓన్లీ డాక్టర్ అయితేనే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు, లాయర్ అయితేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, లేదా ఇంకేదైనా జాబ్లోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ రోజున్న ఈ 21st సెంచరీలో పట్టిన ప్రతి దాంట్లో డబ్బు ఉంది. డబ్బు లేని ఇండస్ట్రీ అంటూ భూమి మీద ఏది లేదు. ప్రతి దాంట్లో డబ్బు ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే రోటీ, కపడా, మకాన్ అనేది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్ ఇవి. దీంట్లో ఎప్పటికీ ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు రోటీ సంపాదించుకోగలుగుతున్నారు, చాలా కష్టమేం కాదు అది. కపడా అనేది కూడా ప్రతి ఒక్కరు ఈజీ సంపాదించగలుగుతున్నారు. కానీ మకాన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్. సో అలాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ లెగసీస్. సో ఏదన్నా సరే కానీ ఒక దానికి ప్రోడక్ట్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది.
ఒక డేట్ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే డిమాండ్ ఉండే ప్రోడక్ట్ అనమాట. సప్లై చేయలేని ప్రోడక్ట్ ఏదైనా భూమి మీద ఉందంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇంకోటి ఏంది, కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు 100-200 ప్రోడక్ట్ కాదు ఇది. ఇక్కడ ఉండేది మినిమం లక్షలలోనే ఉంటుంది, వేలల్లో ఉండనే ఉండదు, లక్షలలో ఉంటుంది. సో లక్షల్లో కోట్లలో డీల్ చేసే వ్యాపారం కాబట్టి. సో బిజినెస్ లో నేను వచ్చినప్పుడు నా మెంటర్ నాకు ఏం చెప్పాడంటే, 100లలో ఉన్న ప్రోడక్ట్ అమ్మితే 100లలో మిగులుతాయి లాభం అన్నాడు, వేలల్లో ప్రోడక్ట్ అమ్మితే వేలల్లో మిగులుతాయి లాభం అన్నాడు, లక్షలలో అమ్మితే లక్షలు మిగులుతాయి, కోట్లలో అమ్మితే కోట్లు మిగులుతాయి. చాయిస్ ఈజ్ యువర్స్. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే కోట్లలో బిజినెస్ కదా. సో కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, లక్షలలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అందులో ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుంది. సో జాబ్ చేస్తే ఏంటంటే జాబ్ అనేది రాంగ్ కాదు. మనకు అన్నం పెట్టే ప్రతి ప్రొఫెషన్కి మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రతి దాంట్లో కూడా దాని గౌరవం ఉంటుంది ఖచ్చితంగా. సో జాబ్ ఈజ్ ఫర్ అవర్ నీడ్. అంటే మనం బ్రతకడానికి, మనం ముందుకు సాగడానికి ఒక జాబ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అదే. ఫస్ట్ మనకి లైఫ్లో మనం ఏదైనా చేయగలుగుతాం, మనకంటూ ఒక సెక్యూరిటీ ఇచ్చేది జాబ్. సో జాబ్ అనేది జాబ్ చేయాలి, తప్పులేదు. కానీ ఎవరైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి, లేదా మనం జాబ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన కోసం, మనతో పాటుగా డబ్బు సంపాదిస్తుంది రియల్ ఎస్టేట్. సో డబ్బులు జాబ్ చేసి బిజినెస్ చేసి కూడా ఎవరు సంపాదించరు. అందులో నుంచి వచ్చిన లాభాలని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అగైన్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే డైవర్సిఫై చేస్తామో, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేస్తామో డిఫరెంట్ ప్లేస్లో, అప్పుడు అదే గుడ్లు పెడతా ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనం కష్టపడి ఈ రోజే మనం తినేస్తే అయిపోతుంది, ఇంకా మనం ఎదగలేము అప్పుడు. సో ఎదగాలంటే ఏం చేయాలి, ఈ రోజు ఒక 100 రూపాయలు సంపాదిస్తే కొంచెం డబ్బులు సేవ్ చేసి, ఇది వారమో 10 రోజుల్లో సేవ్ చేసి ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకానొక టైం వచ్చినప్పుడు మనం ఏమవ్వాలంటే ఫ్రీ అయిపోవాలి దీంట్లో నుంచి. సో మనం పని చేయకపోయినా మన కోసం పని చేసేటట్టుగా ఐదర్ మనం కొత్త టీంనైనా హైర్ చేసుకోవాలి, లేదా మన డబ్బుని సంపాదించేటట్టు పని పెట్టాలి. అప్పుడు అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది. అంతేగాని నేను జీవితాంతం కష్టం చేస్తా, జీవితాంతం జాబ్ చేస్తా అంటే మనం నచ్చినా నచ్చకపోయినా పొద్దుగాల లేచి ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఆఫీస్ ముఖం మనకు నచ్చకపోయినా, మన ముఖం ఆఫీస్కి నచ్చకపోయినా భరించాలి. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే లక్షలలో కోట్లలో ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీ. ప్రపంచంలోనే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేటే ఉంది అలా. సో రియల్ ఎస్టేట్లో ఏంది, లక్షల కోట్లలో ట్రాన్సాక్షన్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ ఏముంటుంది అంటే, డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, వీళ్ళు అల్టిమేట్గా ఎక్కడ రావాలి, తిరిగి మళ్ళీ రియల్ ఎస్టేట్ దగ్గర. ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్ విత్ AI. మన భవనం C2C తీసుకొచ్చిన ఫ్రీ ఆన్లైన్ కోర్స్ AI ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇందులో మొత్తం 14 సెక్షన్స్ ఉంటాయి, అబ్సల్యూట్లీ ఫ్రీ. ద ఫ్యూచర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ స్మార్ట్. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ AI అండ్ LLM ఫర్ సివిల్ ఇంజనీర్. మాస్టరింగ్ ద ప్రాంప్ట్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ యూజ్ కేస్. అండ్ 4th one, data is the foundation for AI in civil engineering. And 5th one, unlocking civil engineering data with RAG. And 6th one, ది AI ఏజెంట్ టూల్ బాక్స్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇలా 14 సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ AI కోర్స్. ఇది మన భవనం C2C లో అవైలబుల్ గా ఉంది. ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బిజినెస్ కాబట్టి దీంట్లో కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా. సో వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఇంకో భ్రమ కూడా ఏముంటుంది అంటే, అంత ఈజీ కూడా కాదు, అంత హార్డ్ కూడా కాదు. సో దాంతో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్గా ప్రొసీజర్ని ఫాలో అయితే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో మా గురువు నాకేమనంటే, మీకు ఎంత కావాలో మీరే సంపాదించుకోవచ్చు. సారీ టు ఆస్క్ యూ, మీ గురువు గారు ఎవరన్నా అంటే చాలా మంది మాట్లాడుతుంటే తెలుసుకోవాలి. సో చాలా మంది ఉన్నారు. బేసిక్గా హైదరాబాద్ లో ఒక 5-6 మంది ఉన్నారు మేజర్గా. నేను ఎవరి దగ్గర అయితే అంటే ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క ఎక్స్పర్టీస్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. సో నేను ఈ రోజు మార్పు వచ్చింది ఇంతలో అంటే ఖచ్చితంగా ముంబైలో ఒక సార్ ఉంటారు, డ్యూటీ ప్రోటోకాల్ ఆయన, నేను చెప్పలేను, ముంబైలో ఉంటాడు ఆయన. సో చాలా పవర్ఫుల్ అనమాట. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఆయన ఒకరు. సో దగ్గర 45-50 years సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఆయన. సో ఇండియాలో ఆయన తెలియని కంపెనీ అంటూ ఉండదు ఆల్మోస్ట్, అంత పెద్ద వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని నేను ట్రైనింగ్ లకు అటెండ్ అయ్యి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసిన. మళ్ళీ రియల్ ఎస్టేట్ లో ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు రియల్ ఎస్టేట్ పరంగా నాకు హెల్ప్ చేసిరు. ఆయన ఇంకా నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి, నెక్స్ట్ లెవెల్లో గ్రోత్ అవ్వడానికి ఆయన హెల్ప్ చేస్తారనమాట. సో ఇంట్లో వచ్చినాక ఆయన ఏం చెప్పిండంటే, మైనే కాగర్ ఆప్కో, అంటే ఆయన హిందీలో చెప్పి నేను మీకు తెలుగులో చెప్తున్నాను అందరికి అర్థం కావడానికి. మీకు నెలకి 50,000 కావాలా, 50,000 సంపాదించవచ్చు. 5 లక్షలు కావాలా, 5 లక్షలు సంపాదించవచ్చు. 5 కోట్లు కావాలా, 5 కోట్లు సంపాదించవచ్చు. అంటే మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోగలిగే ఏకైక ఇండస్ట్రీ భూమి మీద ఉందంటే దట్ ఈస్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఉంది అన్నాడు. సో అందుకనే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మనీ, బట్ దీంట్లో మనం సర్వ్ చేస్తుంటే ఆ వచ్చే ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా,
మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఇప్పించిన తర్వాత అది ఫ్యూచర్లో వాళ్ళకి మంచి రేట్గా అప్రిషియేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఆ థ్యాంక్ యూ వస్తుంది కదా, అది ఇంకా హై కిక్ ఇస్తుంది అనమాట. సో అట్లా రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండ్ హ్యూజ్ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి దీంట్లో డబ్బులు అనేది ఎక్కువ ఉంటాయి. ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు తెలియదు అన్న, బట్ మా వ్యూవర్స్ కంపల్సరీగా తెలియాలని అడిగేస్తున్నా. అంటే ఒక రియల్టర్కి ఒక ప్లాటర్ ఒక ల్యాండ్ సేల్ చేసినప్పుడు అంటే మనం ఈ ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు కోట్లలోనే టర్న్ ఓవర్ జరిగేది, అక్కడ ఎంత మార్జిన్ మిగిలే ఛాన్స్ ఉంటుందన్న ఒక రియల్టర్కి? సో దీంట్లో ఎలా ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్, డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే దానికి ఒక లాగా ఉంటుంది. సో జనరల్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే టెండెన్సీ మొత్తం మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే ఒకవేళ 1 CR కంటే బిలో ఉంది అంటే 2% కమిషన్ ఉంటుంది జనరల్గా. ఓకే, అది కనుక 1 CR క్రాస్ అయిందంటే 1% ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది ఒకటి పర్సంటేజ్ విషయంలో తీసుకుంటే జనరల్గా అందరూ ఇచ్చేది నడిచేది మార్కెట్లో అయితే 2% బిలో 1 CR, 1% అబోవ్ 1 CR. ఇది మ్యాథ్ జనరల్గా నడిచేది. ఓకే, అదే కొన్ని ప్రాజెక్ట్స్లో సిటీ అవుట్స్కట్ దాటి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్. అక్కడ ఎలా ఉంటుంది అంటే గజానికి ఇంత అని ఉంటుంది. అది ఒక దగ్గర 500 కావచ్చు, ఒక దగ్గర 200 కావచ్చు, 300 కావచ్చు. గజానికి ఇంత అని ఉంటుంది. అది డెవలపర్ టు డెవలపర్, బిల్డర్ టు బిల్డర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే ఫిక్స్ అనేది ఉండదు. జనరల్ ఫిక్స్ ఉన్నది 2%, 1% ఫిక్స్. ఇది రీసేల్లో నడిచేది ఇదే ఉంటుంది. ఒకవేళ మనం కొత్త ప్రాజెక్ట్స్లలో ఎవరైనా చేసేటప్పుడు ఇక్కడ కొన్ని చేంజెస్ అవుతాయి. అదే ఇప్పుడు కొన్ని డెవలపర్లు పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, అక్కడ పర్సంటేజ్ మారుతుంటుంది. లైక్ 3%, 4% కూడా ఉంటుంది. కంపెనీని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెంటరీని బట్టి, వాళ్ళు ఎంత ఫాస్ట్గా సేల్ చేయాలి, ఎంత క్రౌడ్ ఉంటే, ఎంత కమిషన్ ఇస్తే చూసుకుంటారు అది. సో ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి ఒకలాగా ఉంటుంది. అదే ఓపెన్ ప్లాట్స్ కానీ లేదంటే ఏదైనా ఫామ్ ల్యాండ్స్ కానీ వాటికి వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అది. లేదా మార్జిన్లోకి వచ్చేసరికి అగైన్ 100, 200, 500, 1000 రూపాయలు డిపెండ్స్. అది కంపెనీ టు కంపెనీ, వెంచర్ టు వెంచర్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఆ ఇన్కమ్ లెవెల్స్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ గా బేస్డ్ ఆన్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఉంటుంది. కంపెనీ టు కంపెనీ కొన్ని మార్జిన్స్ వేరే ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళకి ఏ ప్రైస్ లో పడింది, వాళ్ళు ఏ ప్రైస్ లో అమ్ముకుంటే వాళ్ళకి 2 రూపాయలు వస్తాయని చూస్తారు. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ల్యాండ్ కొని ఇప్పుడే డెవలప్ చేసి అమ్ముతేనేమో ఆయన ఎక్కువ మార్జిన్ పెట్టలేడు. ఎందుకంటే ఆయనకు ప్రాఫిట్ రావడం, ఆయన సర్వైవ్ అవ్వడమే కష్టం. అదే గనక ఎవరో 2010లోనే అంటే 2010, 15లో కొని ఉంటాడు. ఇప్పుడు 10 years అయిపోయింది కదా, అప్పుడు ల్యాండ్ కొన్నప్పుడు ఒక 10 లక్షలు 50 లక్షలు ఎకరం కొని ఉంటాడు. ఇవాళ అదే మార్కెట్ వాల్యూ 2 కోట్లు అయి ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేసి ఉంటాడు, దీన్ని డెవలప్మెంట్ చేసి సేల్కి పెట్టిండు అనుకోండి, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్తో 2 రూపాయలు పెట్టినా ఎక్కువైనా తక్కువైనా కూడా ఆయన ప్రాఫిట్లోనే ఉంటాడు. ప్లస్ ఏంటంటే ఎవరికైనా ఇంకా 2 రూపాయలు ఎక్కువ మార్జిన్ ఇచ్చి కూడా ఆయన సేల్ చేసుకోగలుగుతాడు. సో ఇక్కడ కంపెనీ, డెవలపరు, ఆయన ఇచ్చే డెవలప్మెంట్స్ అండ్ ప్రైమ్ లొకేషనా కాదా, ఎలాంటి ఏరియాలో సేల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, డిస్టెన్స్ వెళ్ళే కమిషన్లు కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూరం ఉంది అనుకోండి ప్రాజెక్ట్, అక్కడ దూరం చాలా మంది రారు. సో అక్కడ తీసుకెళ్లి మనం సేల్ చేయాలన్నప్పుడు కొంచెం ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇంతే ఫిక్స్, ఇంతే వస్తుంది అనేది ఉండదు. ఓకే ఓకే. రియల్ ఎస్టేట్లో మనం ఈ మధ్య వింటున్న న్యూస్లు చూస్తూ ఉంటే అసలు షాక్ మీద తగులుతున్నాయి అన్న. మొన్నటి వరకు మనం కోకాపేట్ చూసుకున్న 100 కోట్లు దాటిపోయింది ఎకరా అట్లా ఇట్లా అని విన్నాము. అండ్ రీసెంట్గా ఈ మధ్య మన నాలెడ్జ్ సిటీ రాయదుర్గ దగ్గర ఉన్న ఒక ఏరియాలో అంటే గవర్నమెంట్ వేసిన టెండర్స్ స్టార్టింగే 100 కోట్లు అన్నట్టు 101 CR నుంచి స్టార్ట్ అయిందంటన్న. అంటే ఎంత లెవెల్లో పెరుగుతుందా రియల్ ఎస్టేట్ అనేది చూస్తూ ఉంటే అసలు షాక్ అయిపోతుంది. అసలు ఏంటంటే ఇంత రియల్ ఎస్టేట్ పెరగడానికి గల ఆ మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, ఇట్స్ జస్ట్ ఎ బ్రాండ్. ఇట్స్ ఎ బ్రాండ్ అంతే. అది పేరుకున్న ట్యాగ్ లైన్ అది అంతే. ఇంతకు ముందు ఏంటంటే గతంలో ఏముండే అంటే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే తెలంగాణ ఇంకా పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇంకా ఆగిపోతుంది, ఇంకా గ్రోత్ ఉండదు, ఎందుకంటే అంత సోర్స్ లేదు. సో అలా చాలా కామెంట్స్ వచ్చినాయి. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో, అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కావచ్చు, కొంచెం డెవలప్మెంట్స్ మనకు కనిపించినాయి. సో మన స్టేట్ వచ్చేసిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ అనేది ప్రోగ్రెస్ అయింది మెల్లిమెల్లిగా. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ సపోర్ట్. ఇక్కడ ఎందుకు అంటే పర్టికులర్లో ఒకరిని మెన్షన్ చేయడం అని కాదు, ఏదన్నా ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. సో అలా మనకి గవర్నమెంట్ సపోర్ట్ అనేది హైదరాబాద్కు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఏంటంటే వాతావరణం మంచిగా ఉంటుంది, అంటే క్లైమేట్ కండిషన్స్ బాగుంటాయి. సెకండ్ వచ్చేసింది ల్యాండ్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే సముద్రాలు, చెరువులు లేవు. సో ఇక్కడ ఎంత వరద వచ్చినా కొట్టుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి దీనికి ఆపర్చునిటీ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంది, ఇది డెక్కన్ పీఠభూమి మంచి హైట్లో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఐటీ అనేది ఎప్పుడైతే బాగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతూ వచ్చిందో ఇక్కడ జనాలు రావడం మొదలుపెట్టింది.
సో ఎట్లెట్లయితే జనాలు వస్తున్నారు, ఇక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, సేఫ్టీ ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది, ఇలా జనాలు రావడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ మేజర్గా ఏదైతే ఏరియాస్ ఇప్పుడు ఐటీ ఏరియా డెవలప్ అయిందో ఇక్కడ సైడ్ ఏమైపోయింది, చుట్టూ ఎంప్లాయ్మెంట్ రావడం, చుట్టూ బాగా ఎంప్లాయీస్ రావడం వల్ల కొన్ని ప్రైమ్ లొకేషన్స్కి ఆటోమేటిక్గా డిమాండ్ వస్తుంది. రైట్. సో అలా డిమాండ్ వచ్చిన ఏరియాలలో ఒకటి కోకాపేట్ కావచ్చు, నార్సింగి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. సో ఇట్లా ఈ ఏరియాలో డెవలప్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే ఒక ఏరియా డెవలప్ అయితే ఒక ఏరియా డెవలప్ అవ్వదు. దీన్ని బేస్ చేసుకుని దీని ఇంపాక్ట్ సరౌండింగ్ 30 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఓకే. సో అట్లా హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. సో ఈ ప్రోగ్రెస్ ఎట్లయితే అవుతూ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక వీడియోలో, ఎప్పుడైతే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా అప్రిషియేషన్, ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే డిమాండ్ సప్లై అంతే. ఇప్పుడు అందరికీ గచ్చిబౌలిలో ఉండాలని ఉంటుంది, అందరికీ కోకాపేటలో ఉండాలని ఉంటుంది, కానీ అంత ల్యాండ్ అక్కడ అవైలబుల్ ఉందా? లేదు. అంటే సప్లై తక్కువ ఉంది కదా. సో సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఓఆర్ఆర్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండడం కావచ్చు, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా టీ హబ్ కావచ్చు, అంటే టెక్నికల్ పరంగా, టెక్నాలజీస్ పరంగా అన్ని ఇక్కడ వచ్చినాయి. ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ మనం అన్నట్టు ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మెట్రో కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ పెరగడం వల్ల ఏమైందంటే జనాలు ఎక్కువ రావడం మొదలుపెట్టారు. సో అట్లా వచ్చిన తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ పోయింది. ఇక్కడున్న ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగినాయి మనకి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చూసింది ఇట్స్ జస్ట్ ఏ ట్రైలర్. ఇది బిగినింగ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఎరా, ఇది అంతే. ఇంకా ఈ ఆరా మీరు చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 20 yearsలో మీరు ఇంకా హైదరాబాద్ అంటే మీరు ఇంకా వేరే దేశాలతో పోల్చలేరు. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ ఈజ్ అ మోస్ట్ ఫ్రెండ్లీ సిటీ, మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీ. అండ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 30,000 per month సంపాదించగలిగితే హ్యాపీ లైఫ్ని హైదరాబాద్లో లీడ్ చేయొచ్చు. అండ్ మనం చూస్తున్నాం ఆల్రెడీ హైయెస్ట్ సెక్యూరిటీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో అల్లర్లు, కొట్లాటలు, పంచాయతీలు ఉండవు. సో ఇలా తీసుకుంటే గనక హైదరాబాద్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. దీనికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు కొంచెం దీనికి ప్రోగ్రెస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది హైదరాబాద్. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో తీసుకుంటే రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివినాం మేము, ఏంటంటే ఇండియాలోనే రిచెస్ట్ డిస్టిక్ ఏది అంటే దట్ ఈస్ రంగారెడ్డి డిస్టిక్. ఇండియాలోనే రిచెస్ట్ డిస్టిక్. నేను కూడా విన్నా. సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు ఈ ఏరియా ఎట్లయితే డిమాండ్ పెరిగిందో అలాగా ఇంకా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతసేపు ఓఆర్ఆర్ లోపలే చూస్తున్నాం. నెక్స్ట్ అంతా కూడా ORR to RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ బెల్ట్ లో డెవలప్ అవుతుంది నెక్స్ట్. అండ్ ఎన్ని రోజులు అంతా కూడా ఒకటే సైడ్ డెవలప్ అయింది. సో ఒక సైడ్ డెవలప్మెంట్ అవ్వడం కాకుండా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఇంకా డిఫరెంట్ అన్ని హైవేస్ కి కనెక్ట్ అయ్యేటట్టుగా అన్ని రకాల, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఒక దగ్గర, తర్వాత వచ్చేసి మనకి ఫార్మా ఒక దగ్గర, ఐటీ ఒక దగ్గర, ఇలా డెవలప్మెంట్ చేస్తూ పోతే నలువైపులా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, అక్కడున్న ఎక్స్పాన్షన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వేరు. మన ఇండియాలో మన హైదరాబాద్కు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే వీ కెన్ ఎక్స్పాండ్ 360 degrees. సో అట్లా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి ఎక్కువ గ్రోత్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్లో డబ్బు సంపాదన అనేది పెరిగింది. గ్రేట్, ట్రూ. ఇంకొకటి డౌట్ అన్న, ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ రియల్ ఎస్టేట్ పెరగడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఐటీ. సో ఐటీ ఉన్న ఏరియా అంతా, అదే ఐ మీన్ ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియా అంతా రియల్ ఎస్టేట్ బాగా బూమ్ అయిపోతుంది, అక్కడ బాగా అయిపోతుంది. బట్ ఏదైతే ఫార్మా సెంటర్స్ జోన్స్ ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ అనేది అంటే అనుకున్నంత స్థాయిలో మేబీ ఉండవు. రీజన్ ఏమై ఉండొచ్చు? ఐటీ ఉన్న దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అంతే. ఎక్కడైతే ఐటీ ఏంటంటే దీంట్లో కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ ఫార్మాలో కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఐటీతో పోలిస్తే ఫార్మాతో కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో, స్మెల్ వస్తుందేమో, వాటర్ పొల్యూట్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే సిటీ అవుట్స్కట్లోనే ఉంటాయి ఫార్మా కంపెనీస్ ఆల్మోస్ట్. సో ఐటీ అనేది ఎక్కడైనా పెట్టవచ్చు. సో ఐటీ కూడా ఇప్పుడు మనకి సిటీలో నడిఒడ్డులో ఉంది కాబట్టి ఇక్కడున్న డిమాండ్ వేరే ఉంటుంది, అండ్ ఫార్మాకు ఉండే డిమాండ్ ఫార్మాకు ఉంటుంది. సో దీంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అని ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అనే Tier 1 సిటీ, మెట్రోపాలిటన్ సిటీ. అట్లా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఇన్కమ్ ఎర్నింగ్స్, ఇన్కమ్ రొటేషన్ నడుస్తుంటుందో ఆ ఏరియాకు ఉండే డిమాండ్ ఒకలాగా ఉంటుంది. అక్కడ నుంచి డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ ప్రైజెస్ అనేది మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఆ ఏరియా, ఇప్పుడు హైదరాబాద్లో ORR లోపల ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం గజం 40,000 పైన ఉంది. సో అంతలా పెరిగింది. సో నియర్ బై కనెక్టింగ్ ఏరియాస్ ఉన్నాయి, ORRకి దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఈజీ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి జనాలందరూ కూడా ఎక్కడ సైడ్ చూస్తున్నారంటే కమింగ్ బ్యాక్ టు ఇండియా, కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మాసివ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉన్న మన హైదరాబాద్ సిటీలో ట్రంప్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని న్యూస్ వస్తాయి. ఇది నిజమేనా? 100% నిజం.
సో హైదరాబాద్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ క్లాస్లో ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, మీరన్నట్టు డొనాల్డ్ ట్రంప్ అందరికి ఏం తెలుసు, యుఎస్కి ప్రెసిడెంట్ అని తెలుసు, బట్ చాలా మందికి తెలియదు హీఈస్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. అవును. సో ఆయననే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నేనైనా ఎట్లా ఆలోచిస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే నెక్స్ట్ మార్కెట్ ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ గ్రోత్కి పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు నేను డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తా. సో అట్లా రియల్ ఎస్టేట్లో ఆయన మంచి ఎక్స్పర్ట్, ఆయన దగ్గర ఉన్న అసెట్స్లో 60% ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి వరల్డ్లోనే ఎక్కడెక్కడ నెక్స్ట్ ప్రోగ్రెస్ అవ్వబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళ దగ్గర మొత్తం డాటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ కంట్రీలో ఎలా గ్రోత్ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, ఫ్యూచర్లో మనకు అప్రిషియేషన్ రావడానికి కానీ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కానీ ఎక్కడ బాగుంటుందో అలాంటి ఏరియాలలో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే రెప్యూటెడ్ బిల్డర్స్ ఉన్నారో, మంచి మార్కెట్లో నేమ్ ఉన్న వాళ్ళు, కొంచెం ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అవుతారు. డైరెక్ట్ వచ్చి వాళ్ళే కొనరు, వాళ్ళు వేరే వాళ్ళతో కొలాబరేషన్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు ఫస్ట్. అక్కడ దాని రిజల్ట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తూ పోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ రావాలి, వాళ్ళే చేయాలంటే వాళ్ళతో అవ్వదు ఇవన్నీ. ఎందుకంటే లోకల్ పీపుల్ సపోర్ట్, లోకల్లో ఉన్న బిల్డర్ మాత్రమే హెల్ప్ చేయగలుగుతాడు ఆయనకి. సో అట్లా లోకల్ వాళ్ళతో కొలాబరేట్ అయి వస్తారు. సో హైదరాబాద్లో ఇందాక మనం మాట్లాడినట్టు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. వరల్డ్లో ఉన్న రీసెంట్గా మీకు ఐడియా ఉండొచ్చు ఆల్రెడీ, ఫేస్బుక్ ప్రపంచంలో అతిపెద్దది. సో ఎక్కడ ఉంది వాళ్ళ హెడ్ ఆఫీసు, యుఎస్ లో ఉంది. యుఎస్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఫేస్బుక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గూగుల్ ఇక్కడే ఉంది, మైక్రోసాఫ్ట్ ఇక్కడే ఉంది, అమెజాన్ ఇక్కడే ఉంది, సో క్వాల్కామ్ ఇక్కడే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఆల్రెడీ యుఎస్ తర్వాత ఎక్కడ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎక్కడ లేవు, హైదరాబాద్ లో ఉన్నాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సింబల్, ఇది ఒక సిగ్నల్, ఓహో నెక్స్ట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. అండ్ చాలా మందికి ఇంకో విషయం తెలియదు ఏంటంటే, బిల్ గేట్స్ గారు 2012లోనే హైదరాబాద్లో అండ్ హైదరాబాద్ సరౌండింగ్ కొన్ని ఏరియాస్కి విజిట్ చేసి నెక్స్ట్ ఇక్కడిక్కడ డెవలప్మెంట్ అవుతుందో తెలుసుకొని రీసెంట్గా తీసుకుంటే ఒక 2 years బ్యాక్ షాద్ నగర్ దగ్గర మేకాగూడ అని ఒక ఏరియా ఉంటుంది, బెంగళూరు హైవేలో, ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 kilometers అంతే. అక్కడ ఒక ఏరియాలో 40 acres ల్యాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎలికట్ట అని ఒక ఏరియా ఉంటుంది షాద్ నగర్ నుంచి 4 kilometer డిస్టెన్స్, అక్కడ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి షాబాద్ అని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళతో పాటు అమెజాన్ వాళ్ళు, ఇప్పుడు అదానీ వాళ్ళ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఆల్రెడీ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ దాటి బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎక్కడెక్కడ నెక్స్ట్ గ్రోత్ అవుతుందో వీళ్ళకి ఒక మాస్టర్ ప్లాన్ ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అందుకే సిటీ అనేది ఎక్కడ బాగా డెవలప్ అవుతుందో పెద్ద పెద్ద వాళ్ళు ముందే దాన్ని క్యాచ్ చేసుకుని అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఫ్యూచర్లో అది మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఇలా ట్రంప్ వచ్చారు, ఇంతమంది వచ్చారు కదా, మార్క్ జుగర్బర్గ్ కావచ్చు, రేపు టెస్లా కావచ్చు, ఇంకోటి వస్తూనే ఉంటాయి. సో ఆ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది కాబట్టి సో రాను రాను ఇంకా పెరుగుతుంది. సో ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. రైట్. ఇంకొకటి అన్న అంటే ఒక అది మిథర్ ట్రూ నాకు తెలీదు, ల్యాండ్ వాల్యూ ఆల్రెడీ హైదరాబాద్లో ఒక పీక్ స్టేజ్ని చూసేసింది, ఒకవేళ పెరిగినా అంతకుమించి పెరిగే ఛాన్సెస్ ఉండవు అని కూడా వింటా ఉన్నామన్న, ఇది నిజమేనా? సో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం చూడాల్సిన ఏరియా ఎక్కడ ఉందన్నది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో ఆల్ అబౌట్ లొకేషన్. ఎక్కడైతే లొకేషన్ బాగుంటుందో అక్కడ గ్రోత్కి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అలా మార్కెట్ ఆల్రెడీ బాగా అగ్రెసివ్ అయిపోయింది, బాగా డెవలప్ అయిపోయింది, బాగా రేటు పెరిగిపోయిందంటే కొన్ని ఏరియాస్కి ఉండే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎందుకు డిమాండ్ ఉంటుంది అంటే అక్కడ కనెక్టివిటీ రోడ్స్ బాగున్నాయి, ఎయిర్పోర్ట్కి రోడ్ యాక్సెస్ బాగుంది, అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి దగ్గర ఉంది కాబట్టి. సో అలా కాకుండా దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఉన్న ఏరియాస్లో ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడైతే ఇన్ఫ్రా ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాలో దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. అలా కాకుండా కొంచెం డిస్టెన్స్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది మారుతుంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎంతసేపు మాట్లాడే గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాలో కూడా 3 lakhs ఉంది. సో కంపేర్ టు అదర్ రీసెంట్గా ముంబైలో తీసుకుంటే అక్కడ వచ్చేసి ఎకరం 890 కోట్లు పోయింది. ఎంతసేపు మనం హైదరాబాదే మాట్లాడుతున్నాం కదా, అక్కడ 890 కోట్లు ఆల్రెడీ టచ్ అయిపోయింది. అంటే అక్కడ ఉన్న డిమాండ్ అలాంటిది. అట్లా హైదరాబాద్ ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు కదా, సో అది కూడా హిట్ చేసే ఛాన్సెస్ కొన్ని ఏరియాస్కి ఉంటుంది. సో సాచురేషన్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఎక్కడ మనం సిటీ అవుట్స్ అంటే ఓవరాల్ లోపల దగ్గరలో తీసుకుంటే 60,000, 70,000 నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా 70,000-80,000 నడుస్తున్నాయి. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా తక్కువలో వస్తాయి. అది ఇక్కడ నుంచి ఏంటంటే 2 లక్షలు 4 లక్షలు అవ్వడం కష్టం, కానీ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే సిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఈ నెక్స్ట్ సిటీ ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతుందో అక్కడక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూడొద్దు, ఉండడానికే చూడాలి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్తే కనుక సిటీ దాటి బయటికి వెళ్ళాలి.
ఓకే అట్లయితేనే మీకు సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలి అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసినా దాని నుంచి రెంటల్ ఇన్కమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనాలి అంటే ఆ ఏరియాకి డిమాండ్ ఆల్రెడీ పెరిగినప్పుడు టార్గెట్ ఆడియన్స్ చేంజ్ అయిపోతారు. ఓకే. సో నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అది రోజు రోజుకి దూరం వెళ్తూ ఉంటుంది. ఎందుకు? ఆ ఏరియాకి డిమాండ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏరియాకి డెవలప్మెంట్ ఎక్కువ ఆపర్చునిటీ ఉంది కాబట్టి రేటు పెరుగుతుంది. అదే ఇక్కడ నేను ఉండాలి అనుకున్నప్పుడు మన బడ్జెట్లో వస్తున్న దగ్గర చూసి కొనుక్కోవాలి. లేదు మన బడ్జెట్లో రావట్లేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఓఆర్ఆర్ దాటి నెక్స్ట్ రీజనల్ లింక్ రోడ్ లోపు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మీకు బాగుంటుంది. ఇప్పుడు 10,000 ఉన్నది 20,000, 30,000, 40,000 అవ్వడం ఈజీ, కానీ 1,00,000 ఉన్నది 2 లక్షలు 3 లక్షలు కావడం కష్టం. సో ఆ సాచురేషన్ పాయింట్ అనేది అన్ని చోట్ల హిట్ అవ్వలేదు. ఇట్ టేక్ సమ్ టైం. ఇంకొంచెం టైం పడిన తర్వాత సాచురేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే. ఇంకొకటి అన్న, రీసెంట్గా మన హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రాపర్టీ ఎక్స్పో కండక్ట్ చేశారు. అసలు ఈ ప్రాపర్టీ ఎక్స్పో అంటే ఏంటి, అందులో ఏం వర్క్ జరుగుతూ ఉంటాయి అన్న? సింపుల్. ప్రాపర్టీ ఎక్స్పోస్ ఏముంటాయంటే 100 మంది బిల్డర్లు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్పాన్సర్షిప్ చేసి ఒక దగ్గర కొలాబరేట్ అయి ఉంటారు. వాళ్ళు ఒక 3 days 5 days క్యాంపెయిన్ రన్ చేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే కొన్ని స్టాల్స్ ఇన్స్టాల్ చేసి చాలా మంది డెవలపర్లు, బిల్డర్స్, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా డిస్ప్లే చేయడానికి పిలుస్తారు. వస్తారు, ఫండింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అన్ని ఎక్స్పో చేస్తూ ఉంటారు. అక్కడికి విజిటర్ని ఫ్రీగా ఇన్విటేషన్ ఇస్తారు, వస్తారు. సో కస్టమర్స్ ఎవరైనా సరే ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఈ అన్ని సెగ్మెంట్ వాళ్ళని పిలుస్తారు ఒక దగ్గర. ఒక 3 days 5 days క్యాంపెయిన్ రన్ చేస్తారు. అంటే ముందు నుంచి 1-2 months నుంచి ప్లానింగ్ చేసి 3-4 days ఒక ఎక్స్పో పెడతారు. అప్పుడు ఏమవుతాయంటే డిఫరెంట్ కస్టమర్స్ అక్కడ వచ్చి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఎవరి దగ్గర ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎక్కడ నెక్స్ట్ బాగా బూమ్ అవ్వబోతుంది, సో నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఇట్లాంటి చాలా వరకు డిస్కస్ చేస్తారు అక్కడ. రీసెంట్గా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్, ఒక ఎమోషన్, హైదరాబాద్ అంటేనే బిజినెస్ హబ్, సో దీనికి మా నుంచి సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం. సో ఇట్లా ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ కూడా వచ్చి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగుంటుందో అక్కడే గవర్నమెంట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ పడితే గవర్నమెంట్కి కూడా ఎఫెక్ట్ అది. ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది కదా, గవర్నమెంట్కి ట్యాక్స్లు ఇక్కడ నుంచి వెళ్తాయి కదా. సో ఈ గవర్నమెంట్ కూడా డిపెండ్ అయ్యేది రియల్ ఎస్టేట్ మీదనే. గవర్నమెంట్ నడిచేది 3 things మీద. ఒకటి లిక్కర్ మీద, ఒకటి వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ మీద, ఇంకోటి రియల్ ఎస్టేట్. కానీ రెండింటికంటే కూడా ఎక్కువ శాసించేది రియల్ ఎస్టేటే. సో రియల్ ఎస్టేట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి మన సీఎం గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు మేజర్గా చూడాల్సింది ఏంటంటే ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ అవుతుందో అలాంటి ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రోత్ రావడానికి స్కోప్ ఉందో అలాంటి కంపెనీస్ అన్ని ఒక దగ్గర వచ్చి నెట్వర్కింగ్ చేసుకుంటాయి అక్కడ. ఓకే. సో ఆ నెట్వర్కింగ్ నుంచి లీడ్స్ జనరేట్ అవుతాయి, అక్కడ నుంచి వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్కి పనికి వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. అంటే అక్కడ జస్ట్ అంటే వచ్చే వాళ్ళందరూ బిల్డర్సే వస్తారు, రియల్టర్స్ బిల్డర్సే వస్తారు. అంటే లీడ్స్ ఎట్లా జనరేట్ అవుతాయి అనేది ఒక డౌట్. సో కస్టమర్స్ని ఇన్విటేషన్ ఇస్తారు కదా, క్యాంపెయిన్స్ రన్ చేస్తారు, పెద్ద హోర్డింగ్స్ పెడతారు. సో జనాల్లోకి తీసుకెళ్తారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తుంటారు. ఇట్లా జనాలకు తీసుకెళ్లి మేము ఒక ప్రాపర్టీ ఎక్స్పో చేస్తున్నాము, ఇక్కడ వస్తే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో కస్టమర్స్కి కూడా ఒక అడ్వాంటేజెస్ ఏముంటాయంటే అక్కడ వచ్చే వాళ్ళు వాళ్ళ ఆఫర్స్, వాళ్ళ డిస్కౌంట్స్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది. ఇప్పుడు మీరు ఒక్కరే 100 వెంచర్లు తిరగాలి, 100 ప్రాజెక్టులు తిరగాలంటే మీతో కాదు. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర ఎక్స్పో చేసినప్పుడు మీరు అక్కడ వెళ్తే 100 మందిని మీరు ఒకటేసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తర్వాత మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ మన బడ్జెట్లో మనకి ఏ ఏరియాలో నెక్స్ట్ బూమ్ అవుతుందో ఒక ఐడియా వస్తుంది కదా ఇన్వెస్టర్కి కూడా. అక్కడ వెళ్ళి సైట్ చూడడం జరుగుతుంది. అక్కడ నుంచి అక్కడ వచ్చే వాళ్ళ జనాల డేటా మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఎంతమంది వస్తున్నారు ఏంటి అన్నది. అక్కడ నుంచి ఇంకా రొటేషన్ నడుస్తుంది. ఇంకొకటి అంటే బ్రాండింగ్ మార్కెటింగ్ అంటే గుర్తొచ్చిందన్న, మనం రెగ్యులర్గా యాడ్స్, పెద్ద ప్రమోషన్స్, బోర్డింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. సెలబ్రిటీస్ పెడతా ఉంటారు, చిరంజీవిని ఇంకా వెంకటేష్ని చాలా మందిని పెడతా ఉంటారు. అసలు వీళ్ళ బోర్డింగ్స్ పెట్టడం వల్ల అంటే మార్కెటింగ్ జరుగుద్దా నిజంగానే? సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి మార్కెట్లో మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది కాబట్టి జనాలకు ఈజీ వెళ్ళిపోతుంది. వాళ్ళకి అసలే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. కంపెనీ నేమ్ మార్కెట్లోకి వెళ్తుందన్న లీడ్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి మొన్న అభిబస్ ఉంది కదా, వాళ్ళది ఒక పోస్ట్ చూసిన ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఏం పెట్టారంటే ఇంతకుముందు మహేష్ బాబు గారు రాకముందు ఎవ్రీడే 3,000 tickets సేల్ అయ్యేటంట, 3,000 per day. కానీ మహేష్ బాబు గారు ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారో అప్పటి నుంచి 20,000 30,000 వెళ్ళిపోయిందంట పర్ డే టికెట్స్. అంటే అది ఎట్లా పాసిబుల్ అయింది? ఈయన ఫేస్ వాల్యూ కదా. అంటే మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఆల్రెడీ. సో అలాంటి ఫ్యాన్స్ ఏం చేస్తారంటే మా హీరో నెక్స్ట్ యాడ్స్ ఏమి ఇస్తున్నారు, ఇప్పుడు తక్కువ బడ్జెటే కదా,
సరే ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాంలే అని చెప్పి, లేదా ఏముంది అసలు మా హీరో ప్రమోట్ చేస్తున్నాడు అంటే అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ కదన్న, ఇదంటే డైలీ మనం ట్రావెల్ చేసేది అట్లా కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ పెరిగేది. బట్ ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ అంటే ఇక్కడ క్రోస్లో టర్న్ ఓవర్ జరగాలి. సో వాళ్ళ బట్టి చూసి వస్తారా అంటే ఎవరైనా ఒకళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనకి ఎలా యూజ్ అవుతుంది, అక్కడ మనం ఉండే అడ్జస్ట్ అవ్వగలుగుతామో లేదా అన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ ఎవరైనా. సో వీళ్ళ ఫేస్ చూసి లీడ్స్ వస్తాయా అని, వీళ్ళ ఫేస్ చూసి లీడ్స్ వస్తాయి. సేల్స్ అనేది సెకండరీ, అది లీడ్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి? అంత పెద్ద సెలబ్రిటీని పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఉంటుంది కదా మార్కెట్లో. సో అప్పుడు ఆ సెలబ్రిటీ ముఖాలు చూసి ఇక్కడ దాకా ఈ కంపెనీ దాకా వస్తారు. సో వాట్ దే వాంట్, కస్టమర్ షుడ్ కమ్ టు అస్. వాళ్ళు మా దగ్గర వస్తే నెక్స్ట్ క్లోజింగ్ అనేది మా మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఎనీ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ సెలబ్రిటీ కూడా గ్యారంటీగా రాసి ఇవ్వలేడు నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తే మీకు ఎన్ని పెరిగిపోతాయి అన్ని వస్తాయి. ఆల్ అబౌట్ ఏంటంటే నేను మీ కంపెనీని ఎంత ఫాస్ట్ గా మార్కెట్ లోకి తీసుకెళ్లగలుగుతా, జనాల్లోకి తీసుకెళ్లగలుగుతా అన్నదే మ్యాటర్. సో జో దిక్తా హై ఓ బిక్తా హై, ఆజ్ నే తో కల్. సో అట్లా డిపెండ్స్ అనమాట. సో మా జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ వాళ్ళ టార్గెట్. అక్కడ నుంచి వాళ్ళు చూసి కాల్ చేయడం కావచ్చు, ఎంక్వైరీస్ వస్తుంటాయి. బడ్జెట్ ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేసి వాళ్ళు కొంటారు లేదా కొనరు. కాకపోతే ఆ మార్కెట్లో వీళ్ళకి కూడా ఒక బ్రాండ్ ఉంటుంది కదా, పలానా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారంటే ఒక బ్రాండ్ లాగా అట్లా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ఉంటుంది. సో అట్లా వాళ్ళకి లీడ్ జనరేట్ కావచ్చు లేదా జనాల్లోకి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో గోల్డ్ వాల్యూ కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతుందన్న. అంటే ఈ సినారియోస్లో గోల్డ్ కొంటే బెటరా ల్యాండ్ కొంటే బెటర్ అంటే వాట్ వుడ్ యు సే అన్న? రెండు కొనాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటే సెగ్మెంట్ లో మాట్లాడితే ఈయన గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. బట్ రియాలిటీ ఏంటంటే గోల్డ్ అనేది లాస్ట్ ఒక 4-5 years నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అంతగానం పెరుగుతుంది అని చెప్పి. ఆల్రెడీ 1 lakh క్రాస్ అయిపోయింది. సో గోల్డ్కు ఉండే డిమాండ్ గోల్డ్కు ఉంటుంది. గోల్డ్ అనేది ఏంటంటే ఒక సేఫ్టీ ఉంటుంది, సో లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడు అవసరం వచ్చిన ధనం అని ఇట్లా పెడితే రేపు పొద్దుగల ఇప్పుడు పెడితే ఇప్పుడు పైసలు వస్తాయి. సో అట్లా గోల్డ్కు ఉండే ఆపర్చునిటీ గోల్డ్కు ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్కి గోల్డ్కి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ లెగసీ క్రియేట్ చేయడం కోసం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ కి పనికి వస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది ఏంది, ఒక ఎసెట్ లాగా ఉంటుంది. సో దానికి ఉండే డిమాండ్, దానికి ఉండే ఆపర్చునిటీస్ దానికి ఉంటాయి. గోల్డ్ కుండే డిమాండ్, గోల్డ్ కుండే ఆపర్చునిటీ గోల్డ్ కుంటాయి. మనం వింటే భూస్వాములు అంటాం కానీ గోల్డ్ స్వాములు అనం కదా. సో అట్లా భూస్వాములు ల్యాండ్ లార్డ్స్ అని ఎవరిని అంటారు అంటే ఖచ్చితంగా ల్యాండ్కి. సో గోల్డ్కి ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు జరగడం కావచ్చు, ఇట్లాంటివన్నీ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి దీనివల్ల గోల్డ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇది ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు తగ్గుతుంది అనేది మార్కెట్ కండిషన్ ని బట్టి కూడా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అలా అవ్వదు. కాబట్టి రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. కొంచెం మనీ ఉండాలి, మనకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ అప్రిషియేషన్ వచ్చేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్కి వెళ్తారు. సో నేనేం చెప్తా అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ వైడ్ గా BIM కున్న మార్కెట్ డ్రాఫ్టర్ తో చార్ట్ మీద ప్లాన్ గీసే దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఓవర్ వ్యూ మనకు చూపించేంత వరకు అడ్వాన్స్ గా లెవెల్కి వెళ్ళిపోయాం. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనం నేర్చుకోబోతే ఎట్లా? సో BIM అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ BIM లో ఓవరాల్ 12 టూల్స్ ఉంటాయి. AutoCAD 2D డిజైనింగ్, 3D రివిట్ ఆర్కిటెక్చర్, 3D రివిట్ స్ట్రక్చర్, 3D రివిట్ MEP, 4D బ్లూబీమ్, సింక్రో 4D, 5D ప్రైమరీ P6 అండ్ నావిస్వర్క్, 6D గ్రీన్ బిల్డింగ్ స్టూడియోస్ అండ్ డైనమో, ఆటోడెస్క్ బిల్డ్, ఆటోడెస్క్ కన్స్ట్రక్షన్ క్లౌడ్. సో ఈ 12 టూల్స్ ఈ బిమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండే మెథడ్స్ తోనే మనం వెళ్ళిపోదాం, మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ కొట్టేద్దాం అంటే అయ్యే పని కాదు. సో ఇలాంటి న్యూ టెక్నాలజీ మనం తొందరగా గ్రాప్ చేసుకుని మార్కెట్ కి అనుకూలంగా మనం కూడా మోల్డ్ అయి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఒకసారి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి BIM ఆపర్చునిటీస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ BIM మీద ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి అండ్ BIM టెక్నాలజీ ఎంత భూమింగ్ లో ఉన్న విషయం మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి హై డిమాండ్ కోర్స్ మార్కెట్ లో 50 to 1 lakh అబోవ్ చార్జ్ చేస్తున్నారు. బట్ మన భవనం C2C లో ఒరిజినల్ ప్రైస్ 24,000 ఉంది. బట్ మీరు కనుక ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12,000 కి మీకు ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్సులన్నింటినీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న IIT ప్రొఫెసర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేత ఈ కోర్స్ డిజైన్ చేశారు. అండ్ ఇది లైవ్ లో G+5 ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చూపించారు ఈ టూల్స్ అని యూజ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISO సర్టిఫికేషన్ తో పాటు ఈ BIM కోర్స్ 3 years వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో మీరు ఈ BIM కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు BIM కోర్స్ కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. డోంట్ మిస్ దిస్ ఆఫర్, లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. 40 to 60% ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. మిగతాది మీరు గోల్డ్ కొంటారా, స్టాక్స్ కొంటారా, మ్యూచువల్ ఫండ్ కొంటారా, అది అప్ టు యూ. సో రియల్ ఎస్టేట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. దాంతో పాటు ఏంటంటే మనకి గోల్డ్ ఇప్పుడు ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గా గ్రోత్ వస్తుంది కాబట్టి గోల్డ్కి వెళ్ళే వాళ్ళు కూడా గోల్డ్కి వెళ్తారు. సో దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దీనికి ఉండేది దీనికి ఉంటుంది. సో రెండింటికి కంపారిజన్ అవసరం ఉండదు. ఓకే,
ప్రాపర్టీ కొనాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటన్న? సో ప్రాపర్టీ కొనాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే క్లారిటీ ఉండాలి మనకి. అంటే చాలా మంది ఇక్కడ మిస్ అవుతారు. ఎందుకు క్లారిటీ ఏంటంటే వాట్ యు వాంట్ అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలిసి ఉండాలి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలని చెప్తాను నేను. ఓకే, ఎనీ పర్సన్ అది ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు మీ ప్రొఫెషన్లో మీరు ఎక్స్పర్ట్ కానీ రియల్ ఎస్టేట్లో కాదు కదా. సో అప్పుడు మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ ఉన్న పర్సన్ దగ్గర తెలుసుకుంటే ఏంటంటే మన టైము, మన ఎనర్జీ, మన ఎఫర్ట్స్ అనేది సేవ్ అవుతాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో అట్లా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఎక్కడ కొనాలి అనేది క్లారిటీ ఉండాలి. లేదా మన బడ్జెట్ ఎంత ఉంది, లేదా ఎంతవరకు లోన్కి వెళ్ళగలుగుతాం. సో మన క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్, మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది. సెకండ్ వచ్చేసి లొకేషన్. ఓకే, మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే లొకేషన్ బాగుంటుందో, ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ గ్రోత్ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ చూడాల్సింది ఏంది లొకేషన్. ఆ లొకేషన్కి అడ్వాంటేజ్ ఏమున్నాయి అంటే నియర్ బై సరౌండింగ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఐదర్ గవర్నమెంట్, సెంట్రల్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ఎక్కడ సైడ్ బాగా వస్తున్నాయన్నది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రోడ్ కనెక్టివిటీ ఎక్కడ బాగుందన్నది చూడాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎంత దూరం ఉంది, రైల్వే కనెక్టివిటీ ఎంత దూరం, ఇన్వెస్ట్ చేసినా సరే ఇదైతే కంపల్సరీ పారామీటర్ కంపల్సరీ చూడాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్రో కనెక్టివిటీ, మెట్రో ఒకటి, రోడ్ ఒకటి, రైల్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఒకటి. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి. దీని తర్వాత కంపెనీస్, ఇండస్ట్రీస్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, జాబ్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది అది చూడాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అక్కడ సరౌండింగ్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, లాస్ట్ 5-10 yearsలో ఏం గ్రోత్ వచ్చింది, నెక్స్ట్ 5-10 yearsలో ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఓకే, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే లీగల్ చెక్ అనేది కంపల్సరీ. ఓకే, లీగాలిటీ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అందరికీ. దీని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు, చెప్పండి. సో లీగల్ చెక్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం చూడాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఏదర్ ఫ్లాట్స్ కానీ, లేదా విల్లాస్ కానీ, లేదా ఓపెన్ ప్లాట్స్, ఈ రోజున్న మార్కెట్ కండిషన్లో ఐదర్ డిటిసిపి, హెచ్ఎండిఏ అంటే హెచ్ఎండిఏ సపరేట్ బాడీ, డిటిసిపి సపరేట్ బాడీ గవర్నమెంట్ సంబంధించి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉందంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. డిటిసిపి ఉందంటే డిటిసిపి అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రెరా అనేది మ్యాండేటరీ కొత్త ప్రాజెక్ట్స్కి అయితే. అవును. సో రెరా సర్టిఫికేషన్ ఉందా లేదా ఈ రోజే పేపర్లో చూసిన నేను మళ్ళీ. సో రెరా నెక్స్ట్ కమింగ్ 26 April నుంచి రెరాకి సంబంధించిన క్యూఆర్ కూడా బ్రోచర్లో మెన్షన్ చేయాలని ఉంది రూల్. ఓకే, అంటే రెరా కొనే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే జస్ట్ స్కాన్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ మొత్తం వచ్చేస్తుంది ప్రాసెస్. మన దగ్గర ఉన్న మేజర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే లంబా చూడ ఉంటాయి అన్ని, కామన్ మ్యాన్కి అర్థం కాని సబ్జెక్టులు. సో గవర్నమెంట్ దీన్ని ఎంత సింప్లిఫై చేస్తే అంత మంచిది. సో ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఆన్లైన్ లేకుండా ఇదంతా. సో ఆన్లైన్లో ఇంతకు ముందు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అని దాంట్లో ఎక్కినాయి. ఇంకా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు భూభారతి అని వస్తుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డు అని ఒకటి ఇస్తా ఉంటుంది. ఇది ఒక మంచి అప్డేట్. దీని తర్వాత ఏంటంటే ఈసీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈసీ కూడా ఎట్లయితే మనం ఫోన్లో ఇట్లా కొడితే ఇట్లా వస్తుందో అట్లా ఇన్ఫర్మేషన్స్ అన్ని అంత ఈజీగా అందరికి అర్థం కావు. ఈవెన్ తో మేమే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఈవెన్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఆ వెబ్సైట్లు ఇది కొడితే అది వస్తుంది, అది కొడితే ఇది వస్తుంది, ఇక సరిగా రావు, ఇక దాని కథలే చెప్పొద్దు. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలిసి విషయం. అవునా? సో అందుకే ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొస్తుంది కొత్త కొత్త పాలసీస్, కొత్త కొత్త రూల్స్. సింప్లిఫై చేయాలి. టఫ్గా చేసేసి అందరు నువ్వేదో వాడుకుంటే జనాలే కదా మోసపోయేది. మీరు గవర్నమెంట్ ఇంత డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు మరి, అవునా కదా? సో గవర్నమెంట్ కూడా ఇది సింప్లిఫై చేసి జనాలకు ఈజీగా అర్థం కావాలి, జనాలు ఇబ్బందులు పడొద్దు. సో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే గవర్నమెంట్కి 2 రూపాయలు వస్తాయి, ప్లస్ అటు కొనే కస్టమర్స్కి, బయర్స్కి కూడా ఒక గ్యారంటీ ఉంటుంది. మేము మంచి ప్రాపర్టీ కొంటున్నాం, అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయి, ఈజీగా చెక్ చేసుకునేటట్టు ఉంది అని. సో క్యూఆర్ కోడ్ మెన్షన్ కావచ్చు, రెరా రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని స్ట్రిక్ట్గా అవుతున్నాయి ఇప్పుడు రాను ఇంకా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మోసాలు జరగడానికి ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. సో రెరా ఉందా లేదా, హెచ్ఎండిఏ కానీ డిటిసిపి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఈసీ క్లియర్గా ఉందా లేదా, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంకొక విషయం కూడా ఏం చూడాలంటే ఎవరైతే డెవలపర్ కానీ బిల్డర్ కానీ ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ మంచిగా ఉంది మార్కెట్లో అంటే రేపటి రోజు రీసేల్కి మనకి ఈజీ ఉంటుంది. అసలు రీసేల్ వాల్యూ కూడా నేను మాట్లాడదాం అనుకున్నాను. ముందు ఇంకొకటి, కంపెనీస్ ఆర్ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో బిల్డర్స్ హిస్టరీ కూడా చెక్ చేయాలని మీరు అన్నారు కదన్నా. అంటే రీసెంట్గా మనం ఒక కంపెనీ నేమ్ అయితే నేను చెప్పను, కొన్ని ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు తీసుకుంటారు, 100 కోట్లు తీసుకొని బోర్డు తిప్పేస్తారు, నైట్ బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి జరిగి చాలామంది ఇప్పుడు మోసపోయారు, ఇంకా మోసపోతూ ఉన్నారు. ఇలాంటి షార్ట్అవుట్ చేయాలంటే ఏం చేయాలన్నా? ఇందాక మీకు చెప్పినట్టు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం అంటే అది ఎంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అన్నది మ్యాటర్ కాదు.
బ్రాండ్ ఈజ్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్లో ఏముంటుందంటే వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. అన్ని వాళ్ళ దగ్గర అప్రూవల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రెరా రూల్ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంది, ఎవ్వరు కూడా ప్రీ లాంచ్లు ప్రమోట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓకే, మీరు లీగల్గా కేసు వేయచ్చు వాళ్ళ మీద. ఓకే, ఏంటంటే మినిమం మీకు ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత, అంటే మీకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే పబ్లిసిటీ చేయాలి, దాన్ని ముందే పబ్లిసిటీ చేయొద్దు. ఓకే, కొందరు రెప్యూటెడ్ బ్రాండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్రూవల్స్కి పెట్టినప్పుడు కొంచెం టైంలో రావచ్చండి అప్పటిలోపని కొంచెం అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటారు. అట్లా కొన్ని బ్రాండ్కి కొన్నిసార్లే వర్కౌట్ అయితే కానీ అన్ని బ్రాండ్లకు వర్కౌట్ కాదు. ఈవెన్ దో పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు వితౌట్ అప్రూవల్ రాకముందు బయటికి పెడతారు, జనాల నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. రూల్స్ ఇట్లు ఉన్నాయి కదా, మాకు కూడా తెలుసు కదా, సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువైంది అలా. సో అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాతనే పెడుతున్నారు ఎవరైనా. సో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ప్రీ లాంచ్లో వస్తుంది మీకు ఇంత డబ్బులు లాభం వచ్చేస్తుంది, ఈరోజు అయితేనేమో గజం 5,000 ఉంది, 10,000 ఉంది, ఈ అప్రూవల్ వచ్చేసరికి 12,000 అవుతుంది, 20,000 అవుతుంది అనగానే మనం టెంప్ట్ అవ్వద్దు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే అక్కడ అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉంది, రైట్ లొకేషన్ అనుకుంటే వెళ్ళాలి. సో బిల్డర్స్ కానీ ఎవరైనా డెవలపర్స్ కానీ ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్ చేశారా లేదా, అక్కడ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ వెంచర్ కానీ అక్కడ వచ్చిన ఏదైతే అపార్ట్మెంట్స్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ వీళ్ళు ఏ విధంగా డెవలప్ చేసిర్రు అన్నది చూడాలి. వాళ్ళకి మార్కెట్లో రెప్యుటేషన్ ఎలా ఉంది, రేపటి రోజు నేను దీంట్లో ఇక్కడ ఉంటే లేదా దీన్ని ఇంకేదైనా రెంటల్ పర్పస్కి యూజ్ చేసినా లేదా రీసేల్ పర్పస్కి వెళ్ళినా కూడా నాకు ₹2 ప్రాఫిట్ వస్తాయా రాదా, లేదా అమ్మేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా, ఇలాంటివన్నీ ముందే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే నేను పర్సనల్గా అడుగుతున్నా, ఇప్పుడు ఈ బోర్డు తిప్పేసిన కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు కోట్ల మనీతో వాళ్ళు తిప్పేస్తారు. ఆ మనీని ఏం చేస్తారని అంటే మళ్ళీ వాళ్ళు రివర్స్ ఇచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. గవర్నమెంట్కి కూడా తెలుసు వీళ్ళు తిప్పేశారు, ఆ కంపెనీ వాళ్ళు రిలేషన్ అయితే బాగానే మెయింటైన్ చేస్తారు కదా, ఆ మనీ వాళ్ళు ఏం చేస్తారు అసలు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారా లేదంటే మళ్ళీ? సో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంకా కనిపించరు. కొందరు ఏం చేస్తారంటే బినామీల పేర్లతో నడుస్తుంటాయి, మళ్ళీ అది సపరేట్ పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. సో అల్టిమేట్ గా లాస్ అయ్యేది కస్టమరే ఉంటారు, ఇక్కడ ఎండ్ ఇన్వెస్టరే మాత్రమే ఉంటారు. సో మనమే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అప్పుడు మాత్రమే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ నేనేం చెప్తా అంటే మీరు ఒక ప్రాపర్టీ కొంటే మీకు ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోవాలి, రిజిస్ట్రేషన్ అయిపోయి మీ డాక్యుమెంట్ మీ దగ్గర రావాలి, అలా చూసుకోవాలి. అండ్ మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే మరీ ముఖ్యంగా నేను ఈ మధ్య బాగా చెప్తున్నా చాలా మందికి, ఒక పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు సిటీ దాటి బయటికి వెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మస్ట్ అండ్ షుడ్ ప్లాట్ అయితే కనుక ఫెన్సింగ్ వేసుకోండి. ఎకరాలు ల్యాండ్ ఉన్నా సరే ఫెన్సింగ్ బౌండరీస్ కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎందుకంటే మనం లేకపోతే అటు నుంచి వాళ్ళు జరుగుతారు, ఇటు నుంచి వీళ్ళు జరుగుతారు, హద్దులు ఉండవు. సిటీ అవుట్స్కర్ట్లోకి వెళ్ళి ప్లాట్లు కొంటారు, మీరు కొనేటప్పుడు మస్తు రంగు డంగు చంగ ఉంటాయి అన్ని, కానీ తర్వాత వెళ్ళి చూస్తే అన్ని గడ్డి చెట్లు మలిచిపోయి ప్లాట్ నెంబర్లు ఉండవు. ఓకేనా, అక్కడ వచ్చేసి మనకి మ్యాప్ ప్రాపర్గా ఉండదు. కొన్నిసార్లు ఏమైతుందంటే ఈవెన్ దో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడో 5 years కింద 6 years కింద ఒక ప్రాపర్టీ కొని ఉంటారు, ఇప్పుడు వర్షానికి ఎండకి ఆ కలర్ పెయింటింగ్లు పోతాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బర్రెలు కట్టుకోవడము ఆవులు కట్టుకోవడం లాంటిది విలేజెస్లో చేస్తుంటారు. వాళ్ళు ఎవరైనా కట్టినప్పుడు ఆ ఆవులో బర్రెలో పీకేసిన అనుకోండి ఆ రాళ్ళు కనిపించవు. తర్వాత ఏమైతాయి అంటే మనం ఎప్పుడైనా పోయి చూసుకునేటప్పుడు మనకి ఆ ప్రాపర్ మెజర్మెంట్ లేకుండా ర్యాండమ్గా ఎక్కడో అక్కడ రాళ్ళు వేసేస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది, కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అటు నుంచి నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా జరిగినావు అని ఈయన, నాకెట్లా చెప్పలేవు నువ్వు అని ఈయన, ఈ గొడవలన్నీ వీళ్ళే కొట్లాడుతూ ఉంటారు. సో అదే మనం కొన్నప్పుడే 15,000 20,000 నాది కాదనుకుంటే ఒక 150 నుంచి 200 గజాలు ఫెన్సింగ్ వేసి పెట్టుకోవాలి, ఒక బోర్డు పడేసాలి అక్కడ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ పేరు పెట్టేస్తే సరిపోతుంది కదా. చాలా మంది ఏంటంటే 15,000 పెట్టాలా 20,000 పెట్టాలా అని ఆలోచిస్తారు. అల్టిమేట్ గా లాస్ అయ్యేది ఎవరు అంటే మా సార్ ఒక సామెత అంటుండే, చాలా మంది సంజయ్ బర్రెను కొనడానికి ఆలోచించారు కానీ తాడు కొనడానికి ఆలోచిస్తారంట. ఇప్పుడు బర్రె అంటే ₹1,00,000 పెట్టి బర్రె కొంటారు, మీరు ఈ ల్యాండ్ కొనడానికి లక్షలు పెడతారు కానీ 15,000 పెట్టి ఫెన్సింగ్ చేసుకోరు. ఫెన్సింగ్ చేయాలా అంటారు. ఇంకా కొందరు ఏముంటారు అంటే మేము ఇన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాం, అన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాం అంటే ఇస్తే మంచిదే. ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకపోయినా మనమే సంవత్సరానికి 10,000 నాది కాదనుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అగైన్ ఓకే, సంవత్సరానికి 10,000 ఇస్తే ప్లాట్ మనకు సెక్యూర్ ఉంటుంది కదా, దానికి క్లీనింగ్ ఉంటుంది కదా, అట్లా మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకొక మెయిన్ డౌట్ అన్న, ఇప్పుడు రియల్టర్స్ అందరూ వెంచర్ చేసేస్తారన్న, లోపల వీళ్ళు మెయింటెనెన్స్ ఇస్తాను, ఈ ప్లాట్ మీరు తీసేసుకోవచ్చు, ఈ ఏరియా వరకు మీది అని మనకి ఇచ్చేస్తారు. అక్కడ ఏం కట్టకపోయినా పర్లేదు, మేమే మీకు మెయింటెనెన్స్ ఇస్తాము ఫ్రీగా అని కూడా అంటారు. అసలు వెంచర్లో ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఫ్రీగా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే ముందు డబ్బులు పెరిగితే తీసుకుంటారా లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెంచర్లలో తీసుకోవడం మంచిదే. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఓవరాల్గా కంపెనీకి సంబంధించిన ఏదైతే ఏరియా లేఅవుట్ ఏరియా ఉందో దానికి బౌండరీస్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ప్రీ కాస్ట్ వాల్స్ కానీ లేదా కొందరు వాల్స్ కడతారు మంచి స్టాండర్డ్గా,
అట్లా బౌండరీ అనేది ఉందా లేదా అన్న చూసుకోవాలి. బౌండరీ ఉంటే ఒక సేఫ్ ఉంటుంది మనకు కొంచెం. ఓకే. ఆ తర్వాత మనం కొన్న ప్రాపర్టీకి కూడా బౌండరీ క్లియర్ గా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే ఆ బౌండరీకి సంబంధించిన 4 రాళ్లే ఉంటాయి అక్కడ, ప్లాట్ ఎండింగ్ ఏమి ఉండదు. ఆ 4 రాళ్ళకి మనం ఫెన్సింగ్ చేసి పెట్టుకోవాలి. ఫెన్సింగ్ అని ప్రీకాస్ట్ వాల్ కానీ చేసి పెట్టుకుంటే రేపటి రోజు ఏంటంటే అటు ఇటు జరిగినా కూడా మనది ఒక స్టాండర్డ్ గా ఉంటుంది కదా అక్కడ. సో అట్లా చేసుకోవడం వల్ల బాగుంటుంది. కానీ మెయింటైన్ చేస్తారులే అని కంపెనీ మీద డిపెండ్ అయ్యి వదిలేదు. ఈ మధ్య కొన్ని కంపెనీస్ ఏం చార్జ్ చేస్తున్నాయంటే అదే 20,000 30,000 సంవత్సరానికి చార్జ్ చేసి అన్ని మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. కొన్ని కంపెనీస్, ఇది మెయిన్ అడగాలనుకున్న క్వశ్చన్ అనేది, కొన్ని కంపెనీస్ వెంచర్ చేసిన తర్వాత అందులో రెడ్ శాండిల్ అంటే గంధపు చెట్లు వేసి ఇస్తున్నాము. సో మీరు ఇప్పుడు తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో అది ఈ గంధపు చెట్లు 20-30 సంవత్సరాల తర్వాత మీకు ఆ గంధపు చెట్లు పెరిగేసి డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఏదైతే ల్యాండ్ కొన్నారో ఆ ల్యాండ్ డబ్బులు గంధపు చెట్లు అమ్ముకుంటే మీకు వచ్చేస్తాయి, అంతకుమించి డబ్బులు కూడా వస్తాయి, మీకు ల్యాండ్ ఫ్రీగా వచ్చినట్టే అంటూ కూడా మార్కెటింగ్ చేస్తారన్న. అసలు ఇది ట్రూనా ఆర్ ఫేకా? సో దీంట్లో ఏముంటుంది అంటే, ఇది పెద్ద చాలా మంది చూస్తున్నాను నేను. మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రాపర్టీ కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు అప్రూవల్ సైడ్ వెళ్ళడం బెటర్. ఇవి ఎక్కడ జరుగుతాయి అంటే ఫామ్ ల్యాండ్లో ఎక్కువ జరుగుతుంటాయి. సో ఫామ్ ల్యాండ్లో కూడా ఏంటంటే ఇవి సిటీ లోపల జరగవు, సిటీ దాటి దూరం వెళ్తాయి. సో దీంట్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి మళ్ళీ. సో దీంట్లో ఎర్రచందనం వేరే ఉంటుంది, శ్రీగంధం చెట్లు వేరే ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ దీంట్లో వచ్చి శాండిల్వుడ్ వేరే ఉంటుంది మళ్ళీ. సో ఇందులో ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కొందరు ఏంటంటే దాని నుంచి టీ పౌడర్ చేసుకోవచ్చు, సోప్స్ తయారు చేసుకోవచ్చు, ఆయిల్స్ చేసుకోవచ్చు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకోవచ్చు అని చెప్పి పుష్ప మూవీ చూసినప్పుడు బాగా చేస్తూ ఉంటారు, విపరీతంగా చేస్తారు. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో బెస్టే. మనం ప్రాపర్టీ కొనేది ఇప్పుడు 1000 రూపాయల గజం ఉంటుంది, అవి అన్ని దూరం వెళ్ళే కొద్ది 1000-2000 గజం అంటే అది పెద్ద కష్టమేం కాదు. వరస్ట్ కేసులో కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేసుకున్నా కూడా ఎంత కాదన్నా గజానికి 10 రూపాయలు 20 రూపాయలు లెక్క పెరుగుతూ పోయినా 10 ఏళ్ళకి అది డబుల్ ట్రిపుల్ అవుతుంది. సో దాంతో పాటు అడిషనల్ ఇన్కమ్, ఇది చెట్ల నుంచి వచ్చేది అడిషనల్ ఇన్కమ్. కానీ అది ఇంత వస్తుందని ఎవరు చెప్పలేడు. ఓకే, ఎవరన్నా నువ్వు ఇంత కొను నీకు ఇంత వస్తుంది అంటే అది రాంగ్. అది ఎందుకంటే అది ఆ ల్యాండ్ని బట్టి కూడా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెరగవు ఆ చెట్లు, దానికి కొన్ని క్లైమేట్ కండిషన్స్. నేను ఇదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఆ రెడ్ శాండిల్, అది గంధపు చెట్లు అవన్నీ కూడా అసలు భూప్రపంచం సినిమాలో కూడా వింటాం, భూప్రపంచంలో ఎక్కడ దొరకదు, మన తిరుపతిలో చిత్తూరులో దొరుకుతుందని. ఇది ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసేస్తే అది వస్తుందా లేదా అని డౌట్. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా తిరుపతిలో ఏంటంటే అక్కడ ఉండే గ్రేడ్ వేరు, ఆ క్వాలిటీ వేరు, అన్ని చోట్ల ఆ క్వాలిటీ ఉండదు. సో క్వాలిటీ చేంజ్ అయ్యే కొద్దీ, గ్రేడ్ చేంజ్ అయ్యే కొద్దీ దాని నుంచి వచ్చేది కూడా ప్రాఫిట్స్ కూడా చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. సో అప్పుడు మనం ఏంటంటే ల్యాండ్ మీద ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ మనకి. కానీ అది ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని రాంగ్ కమిట్మెంట్. అది దాని మీద ఎప్పుడు హోప్స్ పెట్టుకోవద్దు. సరే పెరిగితే మంచిదే, 1 కోటి రూపాయలు వస్తాయి అన్నారు, 50 లక్షలు వచ్చినా 40 లక్షలు వచ్చినా మంచిదే. కానీ 1 కోటి వస్తుంది అన్నారు, నాకు 40 వచ్చినాయని కొట్లాడొద్దు. సో ఇది చాలా మంది చేసే మిస్టేక్. వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా డెవలప్ చేసే వాళ్ళు కూడా. కొన్ని రైట్ జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రతి చెట్టుకి QR కోడ్ కానీ, ప్రతి చెట్టుకి సేఫ్టీ సెక్యూరిటీ, వాళ్ళు ఎన్ని చెట్లు ఇస్తున్నారు దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఇలా కూడా ఉంటారు. సో మనం కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు కొనాలి. సిటీ దాటి దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు, కొంచెం పీస్ఫుల్ కోసం, లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం, లో బడ్జెట్లు అనుకునే వాళ్ళు దానికి వెళ్తారు. సో నేను కూడా ఏం సజెస్ట్ చేస్తా అంటే, మీ దగ్గర ఫస్ట్ బయర్, మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫామ్ ల్యాండ్కి వెళ్ళే బదులు DTCP కానీ, GP కానీ, HMDA కానీ ఇట్లాంటి లేఅవుట్లో తీసుకోవడం బెటర్. అది కూడా రాంగ్ అనను, దాంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది కొంచెం సిటీ దాటి దూరం వెళ్ళాలి. అక్కడ వెళ్ళి నేను ఎకరం కొంటా అనుకుంటే అట్లా కొనండి, ఒక ½ ఎకర్ కొంటా అంటే ½ ఎకర్ కొనండి. లేదు అంత కాదు, ఒక 150 గజాలు వచ్చిన అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో సిటీకి దగ్గర ఉండాలనుకుంటే ప్లాట్స్కి వెళ్ళండి. ఇది కస్టమర్ టు కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి మెయిన్ డౌట్ అన్న, ఈ రియల్ ఎస్టేట్లో అంటే రియల్టర్స్ చెప్తా ఉంటారు కదా, బైబ్యాక్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, అది అసలు అది ఈజీ ట్రూ అన్న? బైబ్యాక్ పాలసీ, మీరు మా దగ్గర కొనండి మళ్ళీ మీ దగ్గర మేమే కొంటాం, అది రాంగ్. ఏ కంపెనీ అయినా కూడా నేను మీకు అమ్ముతున్నా, రేపు అవసరం వస్తే నేనే అమ్మి పెడతా లేదా అమ్మనికి హెల్ప్ చేస్తా అంటే ఓకే. అది అసలు నమ్మాలా లేదని పెద్ద క్వశ్చన్. కరెక్ట్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అమ్మడానికి హెల్ప్ చేస్తా అనడం వేరు, నేనే మీ దగ్గర నుంచి మళ్ళీ కొంటా అనడం వేరు. ఓకే, ఏ కంపెనీ కూడా నేను మీకు అమ్మినా అంటే మళ్ళీ రేపటి నుంచి మీ దగ్గర కొంటానికి గ్యారంటీ ఉండదు. కొంటే మంచిదే కానీ గ్యారంటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మీ దగ్గర నుంచి మళ్ళీ కొంటే మీకు ఎక్కువ రేట్ పెట్టి ఎందుకు కొనడం, అదే ఈ రోజు మీకు అమ్ముకొని ఇక్కడ నుంచి దూరం వెళ్ళి ఇంకో 2 ప్రాజెక్టులు వేసుకుంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, ఇంకా ఎక్కువ మార్జిన్ ఉంటుంది కదా. అవును. సో అట్లా ఉంటుంది బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా, ఎక్స్పాన్షన్ మైండ్. కొంచెం అక్కడే సర్కిల్ చేయాలి, అక్కడే రొటేషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా పర్సంటేజ్ లేదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే బైబ్యాక్ పాలసీని బ్లైండ్ గా నమ్మొద్దు.
నేనే కొంటా, మీ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చి నేనే కొంటా అంటే మరి ఇయ్యాలి ఎందుకు అమ్ముతున్నావు? అవునా కదా, సింపుల్ ఫండ్ ఇది. సో అట్లా మనం ఎప్పుడు బ్లైండ్గా ట్రస్ట్తో వెళ్ళిపోవద్దు. మనం చెక్ చేసుకోవాలి, ఒకవేళ కొంటా అంటే ఏ పారామీటర్లో కొంటున్నాడు, ఒకవేళ కొంటే కూడా ఎంత ఇచ్చి కొంటాడు మళ్ళీ రిటర్న్. ఓకే, ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా, ఇయర్లీ 10%, 5%, 20%. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. లేదంటే బ్లైండ్గా బైబ్యాక్ పాలసీ, ఒక 5 ఏళ్ళకి ఇప్పుడు ఎంత వస్తుంది, 10 ఏళ్ళకి మేమే డబల్ రేట్ ఇచ్చి కొంటామంటారు. సో అది కూడా చూసుకోవాలి. కొందరు ఉంటారంటే మళ్ళీ దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ కొందరు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవు మీకు అర్జెంట్ అవసరం ఉంది కావాలంటే నేనే కొంటా, మార్కెట్లో ఇప్పుడు 10,000 గజం ఉందంటే 8,000కి నాకు అంటారు. అట్లా కొనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ బ్లైండ్లీ వెళ్ళిపోవద్దు అన్నది నా సజెషన్. ఓకే, ఇప్పుడు మన గవర్నమెంట్ జీవోస్లో ఒక ల్యాండ్ వాల్యూ ఇంత అని ఉంటుంది అన్న. సో బట్ బయట మార్కెట్లో దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఒకవేళ అదే ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే ఆ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకుంటారు. ఒకవేళ అంటే మనం చాలామంది ఆ రోడ్ పాయింట్లో మనం ల్యాండ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, ఎక్కువ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోడ్ పాయింట్ తీసుకుంటే ఒకవేళ రోడ్ వైండింగ్ పెరుగు ఏదైనా జరిగి ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటే అక్కడ కస్టమర్ లాస్ అయిపోయినట్టు ఉంటాడు. వాడి థర్డ్ పర్సన్ ఏంటి, నేను ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాను, నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ముందు ఎవరికి నమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. బట్ ఆ వైండింగ్లో పోవడం వల్ల అక్కడ గవర్నమెంట్ జీవో ప్రకారం ఎంతైతే ఉందో అంతకే గవర్నమెంట్ తీసుకుంది. సో అప్పుడు ఆ కస్టమర్ లాస్ అయ్యాడు కదన్న. 100%. అట్లాంటి సినారియోస్ ఏమైనా ఉంటాయి? చాలా ఉంటాయి. సో మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే హైవేస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ, అక్కడ కొనేటప్పుడు అండ్ మీరు కమర్షియల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చిన్న బిట్లు దొరకవు మీకు. బిట్ అనేది పెద్దగా ఉంటుంది అక్కడ. ఎందుకు పెద్దగా ఉంటుంది అంటే 1000 గజాలు, 2000 గజాలు, 3000 గజాలు దొరుకుతాయి. 100-200 గజాలు కమర్షియల్లో దొరకడం చాలా కష్టం, దొరకవు కూడా. సో రోడ్ వైండింగ్ అయినప్పుడు మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మార్కెట్ రేట్ కంటే 3 times 5 times ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గజం వాల్యూ అక్కడ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ హైవే బిట్ అయినా సరే మార్కెట్లో ఒక వెంచర్ లేదా డెవలప్ చేసి ఎవరైనా అమ్ముతున్నారంటే 20,000 అమ్ముతారు హైవేలో. ఓకే, కానీ అక్కడ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుంది? 3,000 4,000 ఉంటుంది. దానికి మల్టిప్లై చేసి 3 times ఇచ్చిన 12,000 కదా. అయినా లాస్ అవుతారు. అయినా లాసే, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 20,000 అమ్ముతున్నారు, 12,000 అంటే 8,000 లాసే కదా. సో ఈ చేంజెస్ అనేది ఉంటుంది. సో కమర్షియల్లో కొనేటప్పుడు మనం ఏం చూసుకోవాలంటే అది ఫ్యూచర్లో రోడ్ వైండింగ్లో ఎంతవరకు అవ్వచ్చు, ఆ తర్వాత మళ్ళీ మనం సెట్ బ్యాక్ తీసుకోవాలి అగైన్. ఓకే, అంటే ఇక్కడ దాకా మీకు ఖచ్చితంగా రోడ్ ఎక్స్పాండ్ అవుతుందని తెలిసినప్పుడు ఇక్కడ నుంచే కట్టేది ఇమీడియట్ గా, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి కట్టుకోవాలి. అంటే ఇన్ కేసు రేపు మళ్ళీ ఇంకో 2 lines ఎక్స్పాండ్ అయినా కూడా మన షాప్ కి మనకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం అది చూసుకొని మాత్రమే పార్కింగ్ లెక్క ఉంటుంది అంతే. సో ముందు సైడ్ అనేది ఎప్పుడైనా ఏ హైవేస్ లో కూడా మరి చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, ఈ హాస్పిటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు హైవేలో ల్యాండ్ ఉన్నప్పటికీ హైవే సైడ్ పార్కింగ్ ఎక్కువ ఇచ్చేసి వెనక సైడే ఉంటారు కదా. ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ పోయినా కూడా వెనకాల ఏదో ముందు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇదే ముందు ఉంటే ఇది మొత్తం కూల్చేస్తారు కదా. సో అట్లాంటివి మనం చూసుకోవాలి. హైవేస్లలో కానీ విలేజెస్ లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు రాబోయే రీజనల్ లింక్ కూడా ఉంది ఎగ్జాంపుల్. సో రీజనల్ లింక్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్కి ఆ రైట్స్ ఉంటాయి తీసుకునేది. ఎందుకంటే గవర్నమెంట్ పబ్లిక్ కోసం చేస్తుంది కదా, కాబట్టి తీసుకుంటుంది. కాకపోతే మనం చూసుకొని మనం అండర్స్టాండింగ్లో సెటిల్మెంట్లో వెళ్ళిపోవాలి. నేను ఇయ్యనంటే ఇయ్యను, కూర్చుంటా అంటే కాదు. సో దాంట్లో అల్టిమేట్గా ఏంటంటే తిరిగి కస్టమరే ఇంకా అంటే ఎవరైతే రైతు ఉంటాడో రైతుకే ఎఫెక్ట్ పడుతుంది. సో కొంచెం ఒక్కొక్కసారి కొందరికి ఇబ్బంది అవుతుంది. ల్యాండ్ పుల్లింగ్ అన్నప్పుడు నెక్స్ట్ 20 years తర్వాత ఈ విధమైన అవసరాలు ఉంటాయని ఈ రోజే పుల్లింగ్ చేస్తుంది కాబట్టి ఈ రేట్ వస్తుంది. రేపు ఖచ్చితంగా ఏమవుతుంది, ఆ ఏరియాలో డిమాండ్ వచ్చినప్పుడు రేట్ అనేది మారిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. సో అది ఏరియా టు ఏరియా అక్కడ ఉన్న ల్యాండ్ రిక్వైర్మెంట్, గవర్నమెంట్కి రిక్వైర్మెంట్ని బట్టి పుల్లింగ్లో కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే అన్న, ఒక వీడియో నేను మీదే చూసానన్న. అంటే సెలబ్రిటీస్, ఈ పొలిటీషియన్స్ ఎవరైనా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడే వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి అని ఒకటన్నా. అసలు ఆ లాజిక్ ఏంటన్నా? సో నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసినాను అనమాట చాలా మందిని. ఎందుకంటే లాస్ట్ 8-10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, అంటే నాకు తెలిసిన కొందరు వెల్ విషర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఐదర్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట పొలిటికల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మేము కలిసి కొంచెం టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అంటే తర్వాత నాకు అర్థమైంది. వీళ్ళు వచ్చే డబ్బులన్నిటినీ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, ముగ్గురు కొలాబరేషన్ అయి ఉంటారు వీళ్ళు. సో రాజకీయ నాయకులే బిజినెస్ మ్యాన్లే రాజకీయ నాయకులు, అగైన్ పొలిటీషియన్స్తో పాటు ఎవరు ఉంటారంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సో అందరికీ ఏంటంటే వాళ్ళు ఫిలిమ్స్ అనేది జనాల్లో ఉండడం కోసం చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి డబ్బులు అనేది తీసుకొచ్చి బిజినెస్ లో పెడతారు. అట్లా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చే డబ్బుని ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వీళ్ళకి పొలిటికల్స్ తో కొంచెం కొలాబరేషన్ ఉంటుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి మాస్టర్ ప్లాన్స్ వీళ్ళకి లీక్ అవుతాయి కొన్ని. అంటే చేస్తారని కాదు, తెలుస్తాయి, ఇంటర్నల్ తెలుస్తాయి కొన్ని విషయాలు.
సో అట్లా తెలిసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ బూమింగ్ ఎక్కడ కాబోతుందో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నెక్స్ట్ 10 years తర్వాత గ్రోత్ అవుతుంది, 20 years తర్వాత గ్రోత్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మీ ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఏరియాలో ఎక్కడెక్కడ బాగుంది ల్యాండ్స్, ఎక్కడెక్కడ మంచి గ్రోత్ ఉంది, ఎక్కడెక్కడ కనెక్టింగ్ బాగుంది, మీ ఏరియాలో ఏం రేట్ రావచ్చు, అట్లా ఎమ్మెల్యే త్రూ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఆ కొలాబరేషన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని స్ప్లిట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. తక్కువలో వస్తాయి కదా, అంటే మాస్టర్ ప్లాన్ అఫీషియల్లీ న్యూస్ లో కానీ ఇట్లా వీడియోస్ త్రూ రాకముందే వాళ్ళ దగ్గర డాటా వెళ్ళిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తక్కువలో ఉన్నప్పుడే ఎకరాలు కొని పెట్టేస్తారు. సో కొని పెట్టుకుని తర్వాత గవర్నమెంట్ ప్రపోజల్స్ డెవలప్మెంట్స్ చెప్పి అప్పుడు తీసుకొస్తుంది. సో మనం కూడా ఏం చేయాలంటే డబ్బు బాగా సంపాదించాలంటే కాపీ అండ్ పేస్ట్ అంతే, సొంత దిమాగ్ పెట్టొద్దు. మనం వాళ్ళు ఎక్కడైతే వెళ్తున్నారో మనం ఫాలో అవుతా ఉండాలి. ఏ సెలబ్రిటీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో చూసుకోవాలి, అక్కడ ఇన్వెస్ట్ చేసేయాలి. అంటే బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ మార్కెట్ నెక్స్ట్ ట్రెండింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ మ్యాన్లకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ సజెషన్ తీసుకుంటే మీకు కొన్ని ఇన్సైట్స్ తెలుస్తాయి. సో ఆ ఇన్సైట్ ని మనం ఫాలో అయితే సరిపోతుంది. కొందరు ఏమంటారు అంటే కింద కామెంట్ లో కూడా వచ్చి చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మస్తు బ్లాక్ మనీ ఉంటాయి, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర మస్తు వస్తాయి. యాక్చువల్లీ ఒకటి క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఇది అయిపోయి మాట్లాడదాం. యా, సో దీంట్లో ఏముంటది అంటే చాలా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి కోట్లు లాస్ అయినా ఏం ఫరక్ పడదు కాబట్టి అందుకనే వాళ్ళు పెడతారు. మనం రూపాయి కష్టపడి దాచుకుంటాం కదా అంటే, మీరు చూడండి ఎందుకు డబ్బు నోడ్ అవుతుందంటే సింపుల్ రీజన్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసు వాళ్ళకి. డబ్బులున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, రిస్క్ చేయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం మనం చూస్తారు, వాళ్ళు ఇంపార్టెంట్, ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యాండేటరీ అనుకుంటారు. కానీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అనుకుంటారు. వాళ్ళు రిస్క్ అనుకోరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇది డబ్బు నుంచి డబ్బు సృష్టిస్తుందని నమ్మకంతో వెళ్తారు. వాళ్ళు పారామీటర్ చెక్ చేసుకుంటారు, వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఎట్లా గ్రోత్ అవుతుంది, గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఏముంది, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు చెక్ చేసినప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మనం కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో వాళ్ళు ఒక ఎకరం కొన్నారనుకో, మనం 200 గజాలు కొనాలి, 500 గజాలు కొనుక్కోవాలి. అది 100 కోట్లు 10 కోట్లు అయినప్పుడు కనీసం దీనికి 5-6 కోట్లని వస్తాయి కదా. సో మినిమం ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో అట్లా నేను చాలా మందిని చూసినా, నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఈ లాజిక్ చాలా బాగుందన్న, ఫాలో అవుతాం మేము కూడా తప్పకుండా. అన్న ఇప్పుడు మనం చూడవచ్చు బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ వీళ్ళందరి దగ్గర బ్లాక్ మనీ అయితే ఉంటుంది. మనం ఇంకా ఓపెన్గా మాట్లాడేసుకుంటే ఇదంతా తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పెడతారు, లేదా ఇంకా థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళ దగ్గర పెడతారు. అంటే వాళ్ళ మీద ఉన్నదన్న విషయం వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు, అలా కూడా చేస్తారంట. అది నిజమేనన్నా? 100% నిజం. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తారంటే తెలిసిన వాళ్ళకి, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పట్టుకుంటే వాళ్ళకి లాస్, ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఇస్తారు, వాళ్ళకి కొంచెం రాజభోగాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు ₹1 కోటి ఇల్లు అవుతుంది, కానీ ఇల్లు కట్టుకుంటే ఆయనకి కట్టుబడి పనిచేస్తాడు కదా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన పేరు మీద కొన్ని ప్రాపర్టీలు కొని పెట్టుకుంటారు. అట్లా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ప్రోటోకాల్ కూడా మనం అన్ని చెప్పలేం కానీ సో చాలా ఉంటాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కుబేర సినిమా అన్న, అంటే కుబేర సినిమా వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా ఈ బిచ్చగాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద పెట్టేసి మళ్ళీ వాళ్ళ మనీ ఎక్కడంతా ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళు చంపేస్తే సినిమాలోది. అట్లా కూడా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? డబ్బులు ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ మోసాలు కానీ ఇట్లాంటి గ్యామ్లింగ్స్ కానీ జరిగే ఛాన్సెస్ అనేది ప్రతి చోట ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. అది నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, నాట్ ఓన్లీ పాలిటిక్స్, అది సినిమాల్లో ఉంటుంది, బయట వేరే ప్రొఫెషన్లో కూడా ఉంటుంది. డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అక్కడ రిస్క్ అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బు, ఇంత డబ్బు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎందుకు కట్టాలన్న ఆలోచనతో కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మెల్లిగా మొత్తం అందరూ ఇప్పుడు ట్యాక్స్లని తగ్గిస్తూ అందరికీ డిజిటల్ వైపు మళ్లించడం కావచ్చు. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. సో కరెన్సీ అనేది ఒక టైం వచ్చినప్పుడు మేబీ కరెన్సీ మొత్తమే లేకుండా పోతుందేమో. సో అట్లా వచ్చినప్పుడు డిజిటల్ అవుతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం ఆపరేటింగ్ ఇంకా ఈజీగా అయిపోతుంది. కానీ అది అంతా అయ్యేసరికి అది ఇంకా టైం పడుతుంది కదా. ఆ టైం పడే లోపు ఇవన్నీ చూసుకుంటా ఉంటారు అనమాట. సో మనీ ఎక్కడైతే ల్యాండ్ మీద పెడితే సేఫ్ ఉంటుంది, ₹2 పెరుగుతాయి. ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవడం, లేదా వాళ్ళకి కావాల్సింది కొన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్లా చూసుకుంటా ఉంటారు అనమాట. సో ఎంతసేపు అన్ని నాకే కావాలి, నేనే అనుభవించాలంటే నమ్మకస్తుడు ఎవరో ఒకరు ఉండాలి కదా మనకు తెలిసిన వాళ్ళు. అట్లా కొందరిని పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట్లా చూసుకుంటా ఉంటారు. ఓకే. ఒక రియల్టర్కి ఆ రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే వాళ్ళకి లైసెన్స్ అనేది ఉండాలన్నా, అదేమన్నా ఉందా అలాంటిది ఏమన్నా? అయితే లైసెన్స్ అనేది ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు. గవర్నమెంట్ యాజ్ పర్ ఎరా రూల్ ఏంటంటే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్కి, రియల్ ఎస్టేట్ డెవలపర్కి కూడా మెంబర్షిప్ అనేది అవసరం. అదర్ కంట్రీస్లో లైక్ దుబాయ్ కావచ్చు, లేదా ఎనీ డెవలప్డ్ కంట్రీస్లో కావచ్చు, మీరు ఖచ్చితంగా వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్డ్ వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేయడానికి ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ఉండదు.
మన దగ్గర ఇండియాలో అంతా అట్లా సిస్టూలు లేదు. ఎవరిని అడిగినా గల్లీకి 10 మంది ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తారంటే నేను వస్తారు. సో అందరు రియల్ ఎస్టేట్ చేసే కొంతమంది రియల్టర్స్ అయితే ఇప్పుడంటే ఓకే కొద్దిగా మంచిగా ప్రొఫెషనల్ గా ఉన్నారు, కానీ ఒకప్పుడైతే మంచి రాయల్టీగా మంచి మీసాలు, గోల్డ్, వైట్ షర్ట్, ఆ రాయల్టీ లుక్కే వేరే ఉండేది. రియల్ ఎస్టేట్ అట్లా ఉండేది. రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లను చూసి వైట్ అండ్ వైట్ ఖద్దరు వేసుకుంటారు. ఇక్కడ 4 ఉంగరాలు ఉంటాయి, ఇక్కడ 4 ఉంగరాలు ఉంటాయి, మెడలో పెద్ద పెద్ద గొలుసులు ఉంటాయి, ఇంత పెద్ద బొట్టు వేసుకొని ఉంటారు, వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంటారు, ముంగట 2 బనీన్లు ఇట్లా సంబంధించిన షర్ట్కి సంబంధించిన అన్ని గుండీలు తీసేసి ఇట్లా వెనకేసుకుంటారు. అదే తెలుసు. దట్ ఈజ్ ఇంతకుముందు ఓల్డ్ మోడల్ అది. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కల్చర్ అనేది చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే కొందరు షో ఆఫ్ అనుకుంటారు దాన్ని, కొందరు ఏంటంటే ఒక టైంలో అది మెయింటైన్ చేస్తారు, తప్పదు. ఆ రాయల్టీ చూపించుకోవడానికి కానీ, రియల్ ఎస్టేట్ లో కొంచెం క్రెడిబిలిటీ కోసం కానీ, లేదా అథారిటీ చూపించడానికి కానీ, ఇప్పటి కూడా ఏంటంటే కొంచెం ఉంగరాలు కొంచెం పెద్ద మనిషిలాగా కనిపిస్తే ఆ వాల్యూ వేరే ఉంటుంది. లేకపోతే కొంచెం తక్కువ అంచనా వేసే వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు. దాంట్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. అట్లా దాని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్. ఎందుకంటే దిఖావా అనేది ఉండాలి బిజినెస్ లో. ఇప్పుడు ఎందుకంటే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని మాట్లాడతారు కదా, ఆ లక్షల కోట్లు అనేది మన ఒంటి మీద కనిపించాలి. సో ఏదైతే కనిపిస్తా ఉంటుందో అట్లా నమ్ముతారు. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది కదా లక్కీ భాస్కర్ అని. సో మన దగ్గర డబ్బు ఉందన్న సంగతి అవతల కనిపించాలంటే మన వంటి మీద కనిపించాలి అది. సో ఆ వంటి మీద కనిపిస్తే కొంచెం ఉంటది. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం ఉన్నట్లే కొంచెం ట్రస్ట్ పెరగడానికి కానీ అట్లా కొన్ని ఉంటాయి. దీని వెనకాల పెద్ద సైన్స్ ఉంటది ఇది. సో అట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు కొన్ని స్టేజ్ పెరగడానికి కొన్ని మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత కూడా చేంజెస్ చేస్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, ఒక్క ఉంగరం కూడా ఉండదు చేతికి. ఎందుకు సార్ అంటే దాని వెనకాల కొన్ని రీజన్ చెప్పి నాకు. ఒక స్టేజ్ వరకు ఇట్లా మెయింటైన్ చేయాలి సంజయ్, ఆ తర్వాత ఇట్లా మెయింటైన్ చేయాలి. ఇందులో కూడా ఉంటాయి లెవెల్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎదిగే టైంలో ఉన్నప్పుడు మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఒకలాగా ఉండాలి. ఎదుగుతున్నప్పుడు, తర్వాత ఎదిగినప్పుడు ఒకలాగా ఉండాలి. ఎదిగి ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత నీకంటూ బ్రాండ్ వచ్చేసింది, నీకంటూ మార్కెట్ లో రెప్యుటేషన్ వచ్చింది, కూర్చున్న దగ్గరే బిజినెస్ వస్తుంది ఒక టైంలో. అప్పుడు నువ్వు డౌన్ టు అర్త్ ఉండాలి, హంబల్ గా ఉండాలి. నా దగ్గర ఇంత ఉంది, నేనింత, నేనే పెద్ద అని ఎప్పుడు రానియొద్దు. అంటే సింపుల్ గా నాకు 1 word లో ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సంజయ్, రియల్ ఎస్టేట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రొఫెషన్ నీకు అన్ని ఇస్తుంది. నీ కళలు కోరికలకు తగ్గట్టు నువ్వు బతకొచ్చు. ఒక రోజు నీ దగ్గర పెద్ద కార్ వస్తుంది, పెద్ద ఇల్లు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, ప్రాపర్టీస్ వస్తాయి. వాట్ ఎవర్ యూ వాంట్, నీ లైఫ్ లో నువ్వు ఏదైతే గోల్ అనుకున్నావు, నువ్వు ఏవైతే డిజర్వ్ చేయగలుగుతావు, నువ్వు డిజర్వ్ చేయగలిగే ప్రతిదీ నీకు వస్తుంది. దానికన్నా 10 times ఎక్కువనే వస్తుంది. కానీ ఆ రోజు కూడా నువ్వు ఎప్పుడు కూడా ఇది నాది, నేను అనే అహంకారంతో ఈ చెస్ట్ ఎప్పుడు ఇట్లా బయటికి రావద్దు, ఛాతీ బయటికి రావద్దు, ఈ కండ్లు ఈడికని నెత్తినెక్కొద్దు అన్నాడు ఆయన. సో అది ఎప్పుడైతే ఎక్కుతుందో, చాలా మంది జనాల్లో మనం చూస్తాం, ఎదుగుతాడు మళ్ళీ అడిగిన కింద పడిపోతాడు. కానీ కొందరు ఇక్కడ నుంచి ఎదిగి మళ్ళీ అక్కడే స్టిక్ అయి ఉంటారు. వాళ్ళు అట్లా స్టిక్ అయి ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పారు. అది ఒక్కొక్కటి నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నా. ఒకనొక టైంలో మనం మాట్లాడే మాట చేంజ్ చేయాలి, ఒకనొక టైంలో మన డ్రెస్సింగ్ చేంజ్ చేయాలి, ఒకనొక టైంలో మన బిహేవియర్ చేంజ్ చేయాలి. అన్ని చేంజెస్ చేసుకుంటూ రావాలి. మన హెయిర్ స్టైల్ కావచ్చు, మన అపియరెన్స్ కావచ్చు, ప్రతిదీ మారుతూ ఉంటుంది. దీని వెనకాల పెద్ద సైన్స్ ఉంటుంది. ఇమేజ్ మేనేజ్మెంట్ లో నేర్చుకునేవన్నీ నేను. సో దీని వెనకాల చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు కూడా కొందరు ఏంటంటే ఏం ఉండకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కూడా సింపుల్ ఉండాలి. మనం ఏమంటాం, చూడు ఎంత సింపుల్ ఉన్నాడు ఆయన, మనమే అంటాం. అట్లా ఎందుకు సింపుల్ ఉండాలంటే జనాలతో కనెక్షన్ పోవద్దు అన్నాడు ఆయన. నువ్వు ఎక్కువ హడావిడి కనిపించినావు అనుకో, జనాలు నీతో దూరం ఉంటారు. అమ్మో ఈయన పెద్ద ప్రొఫెషనల్, అమ్మో ఈయన ఇంత పెద్ద, ఆ పెద్ద వ్యక్తి అనేసరికి నీ దగ్గర జనాలు రాకుండా ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే జనాల్లో కలుస్తూ పోవాలి. అందుకే రాజకీయ నాయకులు అందరూ ఎవరంటారు, నేను మీ అన్నని, నేను మీ తమ్ముని, నేను మీ ఇంట్లో వాడిని అన్నట్టు అట్లా కలుపుకుంటూ పోతారు వాళ్ళు. సో ఈ రిలేషన్ అనేది జనాలతో గ్రౌండెడ్ లో ఉండాలి మనము. ఎందుకంటే మనకు అల్టిమేట్ గా డబ్బు వచ్చేది జనాల నుంచే. కాబట్టి జనాలతో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ చూపియద్దు. అంటే ఒక లెవెల్ ఉంటాయి దీంట్లో కూడా. మళ్ళీ ఒక స్టేజ్ వరకు ఇంత ఉండాలి, ఒక స్టేజ్ వరకు ఇట్లు ఉండాలి, తర్వాత మళ్ళీ అగైన్ సింపుల్ ఉండాలి. అంటే ఏం సంపాదించినా ఎన్నుకుండాలి, కానీ ముంగడ కనిపించద్దు. ముంగడ కనిపిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. యాక్చువల్గా అంటే ఏఐ అంటాం కదా మనం, ఇలా రియల్ ఎస్టేట్లో ఏఐని పెట్టుకుని తిరుగుతున్నారంట మీరు. ప్రతిదీ ఇంత క్లియర్గా కూడా చెప్తున్నారు. అసలు అంటే రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలి అంటే ఇంత ఉంటాయా అన్న విషయం గురించి ఇప్పుడే వింటున్నాను నేను. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రాసెస్ ఎట్లా ఉంటుందన్న? ఫస్ట్ ఇంపార్టెంట్, మనం రియల్ ఎస్టేట్లో రావాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్ అబౌట్ మైండ్ సెట్. డబ్బు 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 అని డబ్బు కొట్టుకుంటూ వస్తే రాదు. ఓకే, పనిచేసి. సో డబ్బులు ఖచ్చితంగా, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్న వర్డ్, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో దానికన్నా 10 times ఎక్కువ వస్తుంది. అట్ ద ఏజ్ ఆఫ్, నేను 17 years వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ నా దగ్గరకు వచ్చింది. 18 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన, 19లో ఫుల్ టైం. ఇంకా 17కి మీరు స్టార్ట్ చేస్తారా? సో నాకు 16 నుంచే తెలుసు రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది, దీంట్లో ఇంత ఇన్కమ్ ఉంటుందని తెలుసు. కాకపోతే ఆ భయము, ఆ డౌట్ వల్ల ఆగిపోయినా నేను.
ఓకే. సో తర్వాత ఏంటంటే నాకు ఆ డౌట్స్, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే నా మైండ్లో ఉన్నాయో ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్ని బ్రేక్ అయిన తర్వాత నేను ఫుల్ టైం వచ్చిన రియల్ ఎస్టేట్లకి. అప్పుడు నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ప్రొఫెషన్, గొప్ప ప్రొఫెషన్, ఒకరి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బిజినెస్ ఇది. సో అలాంటి ప్రొఫెషన్లో వస్తున్నాం, దీంట్లో డబ్బులు ఉన్నాయి, దీంట్లో నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది అని మా సార్ అప్పుడు చెప్పినుండే, మా మెంటర్. అప్పుడు అంటే అప్పుడు నా గతం నేను మళ్ళీ చూసుకుంటే ఏంటంటే అప్పుడు నేను ఏదైతే విన్నానో అది ఇలా నేను అనుభవిస్తున్నా, ఏదైతే చూసినానో అది ఇలా నేను అనుభవిస్తున్నా. అండ్ ఇంకా నేను చేయాల్సింది, చూడాల్సింది ఇంకా చాలా ఉంది నెక్స్ట్. సో అట్లా ఈ ప్రొఫెషన్కి ఆ పొటెన్షియల్ ఉంది. సో డబ్బు అనేది మీ ఎంబడి ఖచ్చితంగా వస్తుంది, రాదు అనే సమస్యనే లేదు, డబ్బులు వస్తాయి. సో డబ్బులు రావాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ టర్మినాలజీ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్లో వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఓకే. దీని తర్వాత రియల్ ఎస్టేట్లో మనం గ్రోత్ అవ్వాలంటే బేసిక్ కొన్ని ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చేసి ఏంటంటే మంచిగా కస్టమర్ని ఎట్లా ట్రీట్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెన్యూన్గా ఉండాలి కస్టమర్ దగ్గర, నిజాయితీగా ఉంటే బిజినెస్లో వర్కౌట్ అవుతుంది. మనం ఆర్టిఫిషియల్గా చేసేస్తాం, ఏదో రాతోరాతు చేసేస్తామంటే కాదు. సో న్యాచురల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలి రియల్ ఎస్టేట్లో. అంటే మనం డబ్బు కోసమే కాకుండా, మనీ మైండెడే కాకుండా, కస్టమర్కి సర్వీస్ ఓరియంటెడ్గా, కస్టమర్కి బెనిఫిట్ చేసే విధంగా, కస్టమర్కి మంచి జరగాలన్న ఒక రైట్ ఇంటెంట్తో మనం వస్తే, ఆ ఇంటెన్షన్ మనలో ఉంటే డెఫినెట్గా ఇవాళ కాకపోతే బిజినెస్ వస్తుంది. సో దీంట్లో మనం గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మన నాలెడ్జ్ మీద మనం పనిచేయాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. మా సార్ ఏమన్నాడంటే యువర్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్కమ్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు చెప్పు, నీ నాలెడ్జ్ ఎంత ఉందో నేను చెప్తా అంటాడు ఆయన. ఇఫ్ యూ ఆర్ అర్నింగ్ 1 crore per month, యూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఓన్లీ 1 CR per month. నువ్వు 1 CR నుంచి 10 CRకి వెళ్ళాలంటే నీ నాలెడ్జ్ పెంచుకున్నాడు ఆయన. హిందీలో అంటాడు खोपड़ी पे पैसा लगाओ అన్నాడు ఆయన, దిమాగ్ पे पैसा लगाओ అన్నాడు ఆయన. जब जब इसको आप साफ करोगे ये आपको पैसा बना के देगा. అంటే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ మీద పైసలు పెట్టాలి. సో నాలెడ్జ్ మీద పైసలు పెట్టి నాలెడ్జ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. మా సార్ ఏమంటాడంటే ఏ నాలెడ్జ్ అయితే నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఈ నాలెడ్జ్ ఇక్కడ తీసుకోపోలేదు మేము. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ వాంట్ న్యూ యూ, కొత్తదనం కోరుకుంటుంది. ఇదే వర్షన్లో, ఇదే స్కిల్తో, ఇదే నాలెడ్జ్తో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేను. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ పీపుల్తో తిరగాలి, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, మన బిహేవియరు, మన బాడీ లాంగ్వేజ్ అన్ని చేంజెస్ చేసుకోవాలి. సో నాలెడ్జ్, స్కిల్స్ అనేది పెంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనము ఎట్లాంటి కండిషన్స్ వచ్చినా కూడా, టఫ్ టైంలో కూడా నిలబడేది ఉండాలి. చాలామంది రియల్ ఎస్టేట్లోకి వస్తారు, బిజినెస్ బాగైనప్పుడు ఎవరైనా వస్తారు, బిజినెస్ రానప్పుడు, మార్కెట్ స్లో అయినప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ మానేసి జాబ్లోకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పుకొని తిరుగుతారు కానీ ఆ రూపాయి ఆమ్దాని ఉండదు. సో అట్లా కాకుండా రెగ్యులర్ ఇన్కమ్ రావాలి మనకంటే కనుక ఒక మెంటర్ అనేది ఉండాలి. ఓకే. నేను స్టార్టింగ్ నుంచి మీకు 100 సార్లు చెప్పుకుంటా మెంటర్ మెంటర్ మెంటర్. అవును. ఎందుకు చెప్తున్నా, నన్ను సాఫ్ చేసేటోళ్ళు అట్లా ఉన్నారనమాట. పైనుంచి నా మైండ్ వాష్ చేసేటోళ్ళు, నన్ను ట్రైన్ చేసేటోళ్ళు ఉన్నారు అట్లా. నా లైఫ్లో వాళ్ళు లేకపోయి ఉంటే ఇవాళ కూడా నేను ఫంక్షన్ హాల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉండిపోయేటోని. డే టైంలో కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో 200 రూపీస్ కోసం మెహదీపట్నం దగ్గర స్టార్ట్ అయితే పిల్లర్ నెంబర్ 1 నుంచి ఏదైతే 316 పిల్లర్ 26 పిల్లర్ నెంబర్ ఉందో ఈ PVNR ఫ్లైఓవర్ వరకు, అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్ హాల్స్లో నేను వర్క్ చేసిన 2019కి బిఫోర్. ఓకే. సో అట్లాంటి స్టేజ్ నుంచి నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన, ఇలా కొన్ని వేల మందికి ప్రాపర్టీలు ఇప్పగలిగిన, మంచి మంచి ప్రాపర్టీ కొనడానికి వాళ్ళకి సజెషన్ ఇవ్వగలిగిన, అంటే లక్షల రూపాయలు నా మీద నేను ఖర్చు పెట్టుకున్నా, ఒక మెంటర్ మీద ఖర్చు పెట్టిన, డబ్బులు ఇచ్చి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ నేను బయట మార్కెట్లో సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా. ఓకే. సో నాలెడ్జ్, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్ పెంచుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం గేమ్ ఆడాలి, లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక మెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మెంటర్ లేకుండా యూట్యూబ్లో వీడియోలు చూసి ఎదిగేస్తా, నాకు ఎవ్వరు అవసరం లేదు, ఏక్ నిరంజన్ జోబి కరుంగా అకేలా కరుంగా, నేనే చేసేస్తా అన్ని, సో నాకంటే తోపేవాడు లేడు అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఎదగలేము. ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ అనేది అవసరం. సో ఆ సపోర్ట్ అనే వాళ్ళు, గైడ్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సో ఆ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మనం పని చేయగలిగితే, మా మెంటర్ నాకు ఏమన్నాడంటే సరెండర్ యువర్ సెల్ఫ్ టు సమ్వన్. నాకు ఇది ఇవ్వనికని ఒకని కానీ సరెండర్ వాళ్ళ లైఫ్లో. ఒకరు గురువు దగ్గర, కాళ్ళ దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఎదుగుతావు, లేకపోతే నువ్వు ఎదగలేవు. ఎదిగినా కూడా ఒక స్టేజ్ వరకు, ఆ తర్వాత నువ్వు ఎదగలేవు. అంటే ఒక కంపల్సరీ ఉండాలి. ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎందుకన్నారు ఆ మాట? ఉత్తగా అనలేదు, దాని వెనకాల సైన్స్ ఉంటుంది. సో అట్లా ఒక మెంటర్, ఒక సపోర్ట్ తీసుకొని కనుక ఉండగలిగితే డెఫినెట్గా గ్రో అవచ్చు. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో ఇంకోటి ఏంటంటే అడాప్టబిలిటీ ఉండాలి కంపల్సరీ. ఓకే. మార్కెట్లో వచ్చే చేంజెస్ కావచ్చు, టెక్నాలజీని అప్గ్రేడ్ అయ్యి మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి దాన్ని. నేను ఇంకా ఇట్లా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోను, నేను ఇంకా పాత మోడల్లాగానే వేస్తా, నేను ఆడిందే ఆట, నేను పాడిందే వాట, నేను మునిగిందే గంగా, ఇట్లా ఉంటే కష్టం. సో టెక్నాలజీ మారుతున్నప్పుడు
కాలానికి అనుగుణంగా మనం కూడా మారితే డెఫినెట్గా లైఫ్లో పెద్ద సక్సెస్ చూడవచ్చు. లాస్ట్ వన్ నాట్ లీస్ట్ ఏంటంటే మార్పు మాత్రమే శాశ్వతం. ఎవరైతే చేంజ్ కోరుకుంటారో, ఎవరైతే చేంజ్కి రెడీ అవుతారో, ట్రాన్స్ఫర్మేషన్కి రెడీ అవుతారో వాళ్ళు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. అల్టిమేట్గా ఏంటంటే ఎన్ని నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఇఫ్ యూ వోంట్ టేక్ యాక్షన్ నథింగ్ విల్ హ్యాపెన్. సో యాక్షన్ టేకర్స్ ఆర్ ద రియల్ మనీ మేకర్స్. సో డబ్బు సంపాదించాలంటే ఎంతసేపు అది ఇది అని కాదు, యాక్షన్ తీసుకోవాలి. అందరికి తెలుసు ఇది చేయాలి, అది చేయాలి. మీకు తెలియదు ఆ రోజు పొద్దున్నే లేవాలి మంచిదని, మీకు తెలియదు ఆ రోజు ఎక్సర్సైజ్ చేయాలని, అవునా కదా? అందరికీ తెలుసు రోజు పొద్దున్న లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకు మనం మంచి హ్యాబిట్స్ ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఇది అందరికీ తెలుసు. సరిగ్గా నీళ్లు తాగితే, సరిగ్గా గాలి పీల్చుకుంటే సగం రోగాలు రావని అందరికీ తెలుసు. అందరు అదే పని చేయట్లేదు. ఏ రోజు మనం లేస్తున్నామో అదే రోజు పడుకోవాలంట. ఇవాళ హైదరాబాద్లో ఏ రోజు లేస్తున్నామో ఆ రోజు పడుకోము, నెక్స్ట్ డే పడుకుంటాం. సో ఈ చేంజెస్ అన్ని తెలుసు, తెలవడం ఇంపార్టెంట్ కాదు. హ్యావింగ్ నాలెడ్జ్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ అందరు ఏం చేస్తారంటే మహానుభావులు నాలెడ్జ్ గెయిన్ చేయడానికే బిజీ అయిపోయారు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయి. ఇంప్లిమెంట్ చేస్తూ గెయిన్ చేయాలి. అంటే లెర్నింగ్ ఆల్సో అన్లెర్నింగ్ చేయాలి. పాత దాన్ని అవుట్డేటెడ్ దాన్ని వదిలేయాలి, ఇంకా కొత్త దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే పెద్ద లెవెల్లో మనం గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్, ఐ హావ్ సీన్ దిస్. గ్రేట్ అన్న. అసలు అంటే ఉండిపోయిన అట్లా మాట్లాడుతూ ఉంటే అంటే చాలా, అంటే నాకు కూడా యాప్ట్ అయ్యే వర్డ్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయన్న. ఎప్పటికెప్పుడు మనం దానికి అడాప్ట్ అయిపోతూ ఉంటుంటే మనలో ఉన్న స్కిల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయని, అది గ్రేటెస్ట్ వర్డ్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అని కొన్ని నేను ప్రిపేర్ అయ్యాను. బట్ ఇంకా డ్యూరింగ్ ఇంటర్వ్యూ నాకే అసలు స్టన్నింగ్ అనమాట. నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను కొత్త థింగ్స్ అన్ని. అంటే గురువు అనేది నిజంగా ఉండాలి అన్న, కంపల్సరీగా. గురువు అనే వాళ్ళు ఒకరు ఉండుంటే, ఒకవేళ మనం ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్లో మనం ఉన్నప్పుడు మనకు అందులో ఉన్న ఆ ఎయిమ్ ఒకటే కనిపిస్తుంది. ఆ పక్కన ఉన్న ఏమంటారు చిన్న చిన్న మిస్టేక్స్ మనకు కనిపించవు. అలాంటివి మనకి చూపించేవాడు గురువు. కరెక్ట్. గ్రేటెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పిలిచినందుకు, వచ్చినందుకు, అండ్ మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.